Hello, my dear students. Welcome back to our YouTube channel, Nursing Tutorials 99. How are you all, my dears? ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో అయితే మనం సైకాలజీ సబ్జెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ వీడియో ఫ్రమ్ సైకాలజీ సబ్జెక్ట్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, ఈ వీడియోలో యూనిట్ 1 ఇంట్రొడక్షన్ టు సైకాలజీ గురించి కంప్లీట్ గా అయితే డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు, డిడ్ యు నో ఎనీథింగ్ అబౌట్ సైకాలజీ, మై డియర్స్? సింపుల్ గా చెప్పాలి అంటే సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, మైండ్ అండ్ మెంటల్ ప్రాసెసెస్. అంటే మనం ఎలా థింక్ చేస్తాము, ఎలా ఫీల్ అవుతున్నాము, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము అనే విషయాలన్నీ కూడా సైకాలజీలోనే స్టడీ చేస్తాం. ఈ విషయాలన్నీ మాకెందుకు, అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ కి సైకాలజీ ఎందుకు ఇంపార్టెంట్ మేడం అన్న డౌట్ అయితే వచ్చే ఉంటుంది కదా. బికాస్ యాజ్ ఎ నర్స్, ఇన్ అవర్ డైలీ లైఫ్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ పేషెంట్స్, అటెండర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హెల్త్ కేర్ టీమ్. అంతే కదా. సో పేషెంట్ పెయిన్ లో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఫియర్, యాంగ్జైటీ, యాంగర్ ఎందుకు వస్తాయి, మోర్ ఇంపార్టెంట్లీ పేషెంట్ బిహేవియర్ ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి అర్థం అవ్వాలి అని అంటే సైకాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ ఈస్ యాడెడ్ ఇన్ అవర్ నర్సింగ్ సబ్జెక్ట్స్. గుడ్ నర్స్ అవ్వాలి అంటే సైకాలజీ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మెడిసిన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, పేషెంట్ మైండ్ ని అండర్స్టాండ్ చేయడం కూడా నర్సింగ్ లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ 1 hour లెక్చర్ లో అయితే మనం కంప్లీట్ గా యూనిట్ 1 లో ఉన్న అన్ని టాపిక్స్ ని సింపుల్ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్స్ తో, ఎగ్జాంపుల్స్ తో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్ బిఎస్సి నర్సింగ్ అండ్ జిఎన్ఎం స్టూడెంట్స్ కి సిలబస్ అకార్డింగ్ గా అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే కంప్లీట్ గా చూడండి. ఇది మనకి జస్ట్ థియరటికల్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఇట్స్ అ ప్రాక్టికల్ సబ్జెక్ట్ విచ్ వీఆర్ యూసింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అంతే కదా. బికాస్ మనం ఇది థియరీగా నేర్చుకుంటేనే రేపు మనం పేషెంట్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన డైలీ రొటీన్ లో పర్ఫెక్ట్ గా మనకు అర్థం అవ్వాలి అని అంటే సైకాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సైకాలజీ నుంచి వచ్చే వీడియోస్ వేటిని కూడా మిస్ అవ్వద్దు. ఈ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది కదా. ఇఫ్ యు ఆర్ రెడీ మీన్స్ విల్ స్టార్ట్ టుడేస్ వీడియో. అంతకంటే ముందు ఒక చిన్న రిమైండర్, ప్రీవియస్ గా నేను నర్సింగ్ ఫౌండేషన్ మీద అయితే క్లాస్ తీసుకున్నా అండ్ దానికి సంబంధించి నోట్స్ కూడా అప్లోడ్ చేశాను. బట్ కాకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి మేడం అంటూ అడుగుతున్నారు. అక్కడ నేను ఏమైతే క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను అవన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించి డిజైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. యూనిట్ 1 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ. ఇంకెవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. అలాగే సైకాలజీ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఈ లెక్చర్ వీడియో కంప్లీట్ అవ్వగానే దీనికి సంబంధించి నోట్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ని బేస్ చేసుకుని ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. క్లియరా? క్లాసెస్ వీడియోస్ అలాంగ్ విత్ దానికి ప్యారలల్ గా అప్లోడ్ చేసే నోట్స్ వీడియోస్. నోట్స్ లో వచ్చేసరికి ఏదైతే సబ్జెక్ట్ నేను టీచ్ చేస్తానో వాటిలో ఉన్న ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రాబబుల్ ఉన్న క్వశ్చన్స్ ని నోట్స్ కింద అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మిస్ అవ్వద్దు. ప్రీవియస్ గా ఎన్ఎఫ్ యూనిట్ కి సంబంధించి ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక ఇప్పుడు సైకాలజీ సబ్జెక్ట్ నుంచి యూనిట్ 1 అయితే స్టార్ట్ చేసేద్దాం. నౌ లెట్ us అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ సైకాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సైకాలజీ అనే వర్డ్ ఎలా వచ్చింది, ఏమైనా ఐడియా ఉందా? అసలు ఈ డౌటే వచ్చిందా మీకు అసలు? బికాస్ యూనిట్ 1 అనేది కంప్లీట్లీ ఇంట్రొడక్షన్, మీకు తెలీదు. బట్ జనరల్ గా అడుగుతున్నాను, అసలు ఎలా వచ్చింది, ఏంటి, ఎందుకు ఇంక్లూడ్ చేశారు, ఈ టైప్ ఆఫ్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకైతే కమెంట్స్ చేయండి. సైకాలజీ అనే వర్డ్ మనకి గ్రీక్ నుంచి అయితే వచ్చింది. 2 గ్రీక్ వర్డ్స్ నుంచి సైకాలజీ వచ్చిందన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటి, సైకి, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లోగోస్. ఓకేనా. ఈ 2 గ్రీక్ వర్డ్స్ ద్వారానే మనకి సైకాలజీ రావడం జరిగింది. సో అసలు ఫస్ట్ వర్డ్ కి మీనింగ్ ఏంటి, లోగోస్ కి మీనింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వర్డ్ సైకి అంటే సోల్ ఆర్ మైండ్. సెకండ్ వర్డ్ లోగోస్. లోగోస్ కి మీనింగ్ ఏంటంటే సైన్స్ ఆర్ స్టడీ. ఈ రెండు కలిపితే వచ్చే మీనింగే సైకాలజీ యొక్క మీనింగ్. ఇప్పటి వరకు వర్డ్స్ వైస్ మీకు డిఫైన్ చేసి చెప్పాను కదా. ఇప్పుడు అన్ని కలిపైతే చూద్దాం. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే సైకాలజీ వచ్చేసరికి మన మైండ్ ఎలా పనిచేస్తుంది, మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం అండ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అనే విషయాలన్నిటినీ కూడా ఇది స్టడీ చేస్తుంది అన్నమాట.
ఇప్పుడైతే మనం కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అయితే చూద్దాము సైకాలజీకి సంబంధించి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను ఇక్కడ ఇచ్చాను కదా, అకార్డింగ్ టు ఆథర్ అండ్ డెఫినేషన్. ఈ ఆథర్ నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ లో సైకాలజీ వర్డ్ కి డెఫినేషన్ రాస్తూ ఉన్నప్పుడు కంపల్సరీగా అయితే మెన్షన్ చేయాలి. వీటిని మెన్షన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంతే తప్ప సైకాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్ ఈ విధంగా సింపుల్ గా రాసిస్తే సరిపోదు. దాంతో పాటు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసి అలాంగ్ విత్ ఆథర్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి, బిఎఫ్ స్కిన్నర్. అకార్డింగ్ టు బిఎఫ్ స్కిన్నర్, సైకాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఈయన ఏం చెప్తున్నారంటే సైకాలజీ అనేది మనం ఎలా బిహేవ్ చేస్తాం, మనకి ఎలా అనిపిస్తుంది, ఏ విధంగా రెస్పాండ్ అవుతాము అనే విషయాలన్నిటిని కూడా సైంటిఫిక్ గా స్టడీ చేస్తుంది అని ఈయన సైకాలజీని జస్టిఫై చేశారన్నమాట. నెక్స్ట్ క్రోవ్ అండ్ క్రో. ఈ క్రోవ్ అండ్ క్రో వచ్చేసరికి ఏం డెఫినేషన్ ఇచ్చారంటే సైకాలజీకి, సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. అంటే మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు, ఒకరితో ఒకరు ఎలా రిలేట్ అవుతారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ, సొసైటీ, వర్క్ ప్లేస్ లో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో సైకాలజీ వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని ఈయన చెప్తున్నారు అన్నమాట. అర్థమైందా? సో హ్యూమన్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్, ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తారు, అలాగే ఒక మనిషి తన యొక్క రిలేషన్షిప్స్ లో ఏ విధంగా ఉంటాడు అకార్డింగ్ టు రోల్, అంటే ఫ్యామిలీ, సొసైటీ, వర్క్ ప్లేస్ లో ఏ విధంగా ఉంటారు అనేది సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ జేమ్ డ్రీవర్. సో జేమ్ డ్రీవర్ ద్వారా వచ్చిన డెఫినేషన్ ఏంటంటే సైకాలజీ ఇస్ ద పాజిటివ్ సైన్స్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ మెన్ అండ్ యానిమల్స్. అంటే సైకాలజీ ఓన్లీ హ్యూమన్స్ గురించి మాత్రమే కాకుండా యానిమల్స్ బిహేవియర్ ని కూడా సైంటిఫిక్ గా స్టడీ చేయడంలో హెల్ప్ చేస్తుందని ఈయన జేమ్స్ డ్రీవర్ చెప్తున్నారు. నెక్స్ట్ వుడ్వర్డ్. వుడ్వర్డ్ ఏం చెప్తున్నారంటే సైకాలజీ స్టడీస్ ఇండివిజువల్ యాక్టివిటీస్ ఇన్ రిలేషన్ టు ఎన్విరాన్మెంట్. అంటే ఒక ఇండివిజువల్ బిహేవియర్ ఎన్విరాన్మెంట్ వల్ల ఎలా చేంజ్ అవుతుందో, లైక్ సొసైటీ, హోమ్, స్కూల్, హాస్పిటల్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ ఆర్ ఇలాంటి సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది సైకాలజీ చెప్తుంది అన్నమాట. అర్థమైందా మీకు వుడ్వర్త్ డెఫినేషన్? అంటే ఇండివిజువల్ యాక్టివిటీస్ ని డిసైడ్ చేస్తుంది సైకాలజీ. ఏ విధంగా ఉంటారు సొసైటీలో ఉన్నప్పుడు, హోమ్ లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఈ ప్లేసెస్ లో ఉన్నప్పుడు బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది, ఏ విధంగా ఉంటుంది. సరౌండింగ్స్ ని మనం ఎన్విరాన్మెంట్ అంటాం కదా, సో ఈ టైప్ ఆఫ్ సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది, మనిషి ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది సైకాలజీ చెప్తుంది. నెక్స్ట్ బై మున్. మున్ వచ్చేసరికి సైకాలజీ కన్సర్న్స్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ బిహేవియర్. అంటే సైకాలజీ అనేది గెస్ వర్క్ కాదు, ప్రాపర్ అబ్జర్వేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ సైంటిఫిక్ మెథడ్స్ ని యూజ్ చేసి బిహేవియర్ అయితే స్టడీ చేస్తుందని ముందు చెప్తున్నారు అనమాట. అంటే ఏదో గెస్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఆన్సర్ చెప్పడము, ర్యాండమ్ గా చెప్పడము, ఈ విధంగా అయితే సైకాలజీ వర్క్ కాదు. ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి సైంటిఫిక్ మెథడ్స్ ని యూజ్ చేసి ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే బిహేవియర్ ని స్టడీ చేస్తుందని చెప్తున్నారు మున్. ఇవన్నీ డెఫినేషన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను మెన్షన్ చేసిన డెఫినేషన్స్ అన్ని కలిపి ఫైనల్ గా చెప్పాలి అని అంటే సైకాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ మెంటల్ ప్రాసెసెస్, బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్సెస్. అంటే మనం ఏం థింక్ చేస్తున్నాము, ఎలా ఫీల్ అవుతున్నాము, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము, వీటన్నిటిని కంప్లీట్ గా స్టడీ చేసే సైంటిఫిక్ థియరీయే ఈ సైకాలజీ. మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి సైకాలజీకి సంబంధించి, అందులో డెఫినేషన్ అడిగినా అడగకపోయినా సరే మీరు మాత్రం డెఫినేషన్స్ అనేవి కంపల్సరీగా మెన్షన్ చేయండి. మీరు ఇలా మెన్షన్ చేయడం వల్ల ఎక్కువ స్కోప్ ఉంటుంది. అర్థమైందా? సో అక్కడ ఏమైతే ఇచ్చారో ఆ ఒక్కటే రాయడం కాకుండా కంప్లీట్లీ మీరు మెన్షన్ చేసుకుంటూ రావాలి. అండ్ ఈ డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఆథర్స్ ని కూడా అసలు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనం సైకాలజీ యొక్క హిస్టారికల్ డెవలప్మెంట్ గురించి అయితే చూద్దాం, ఎస్పెషల్లీ అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రిబ్యూషన్. సైకాలజీ వచ్చేసరికి ఓన్లీ వెస్టర్న్ కాన్సెప్ట్ అయితే కాదు, ఇండియన్ ఫిలాసఫీలో సైకాలజీ యొక్క రూట్స్ చాలా డీప్ గా అయితే ఉన్నాయి. అవన్నీ మనం ఇక్కడ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఏన్షియంట్ ఇండియాలో మనకి సైకాలజీ కాన్సెప్ట్స్ వచ్చేసరికి వేదాస్, ఉపనిషత్స్, భగవద్గీత, యోగ సూత్రాస్ లో అయితే క్లియర్ గా కనిపిస్తాయి. అర్థమైందా? ఏన్షియంట్ టైమ్స్ లో ఇండియాలో సైకాలజీ కాన్సెప్ట్స్ అన్ని కూడా
వేదాస్, ఉపనిషత్స్, భగవద్గీత, యోగ సూత్రాస్‌లో అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. వేదాస్‌లో వచ్చేసరికి మనసు, బుద్ధి, ఆత్మ గురించి అయితే ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అలాగే ఉపనిషత్స్ వచ్చేసరికి సెల్ఫ్, కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్ గురించి డీప్‌గా అయితే డిస్కషన్ ఉంటుంది. అండ్ భగవద్గీత వచ్చేసరికి హ్యూమన్ బిహేవియర్, ఎమోషన్స్, స్ట్రెస్, మోటివేషన్, సెల్ఫ్ కంట్రోల్స్ ఇలా చాలా సైంటిఫిక్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యోగ సూత్రాస్‌లో అయితే పతంజలి ఆఫ్ మైండ్ కంట్రోల్, కాన్సంట్రేషన్, మెడిటేషన్, మెంటల్ డిసిప్లిన్ గురించి సిస్టమాటిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అర్థమైంది కదా! ఒక్కొక్క దాంట్లో మనకి సైకాలజీ ఏ విధంగా ఇంక్లూడ్ అయ్యున్నాయి. అండ్ ఈ వేదాస్, ఉపనిషత్స్, భగవద్గీత, యోగ సూత్రాస్‌లో ఇవన్నీ చూస్తే మనకేం అర్థమవుతుంది? జస్ట్ జనరల్లీ మనం సైకాలజీలో ఏమైతే డిస్కస్ చేస్తున్నామో వాటికి ఏన్షియంట్ టైమ్స్‌లో ఎలా చూసేవాళ్ళు, వాటిని ఏన్షియంట్ టైమ్స్‌లో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారనేది కంప్లీట్‌గా ఈ 4 థింగ్స్‌లో అయితే ఇంక్లూడ్ అయ్యున్నాయి. So my dears, through this we came to know that సైకాలజీ కాన్సెప్ట్స్ ఇండియాలో ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని క్లియర్ గా అర్థమవుతుంది. ఏన్షియంట్ టైమ్స్ ని ఒకసారి పక్కన పెడితే మోడర్న్ ఇండియన్ సైకాలజీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మోడర్న్ ఇండియన్ సైకాలజీ డెవలప్మెంట్ లో శ్రీ అరబిందో రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన ఇంటిగ్రల్ సైకాలజీ కాన్సెప్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే హ్యూమన్ కాన్షియస్నెస్, స్పిరిచువల్ గ్రోత్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. సమ్ మోర్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ సైకాలజీని 1916లో కలకత్తా యూనివర్సిటీలో అఫీషియల్ సబ్జెక్ట్ గా అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మన ఇండియన్ హిస్టరీకి ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ లాంటిది. దానికి ముందు 1905లో డాక్టర్ బ్రజేంద్రనాథ్ సీల్ ఇండియాలో ఫస్ట్ సైకాలజీ సిలబస్ అయితే ప్రిపేర్ చేశారనమాట. ఈ సిలబస్ తో మనకి సైకాలజీ ఎడ్యుకేషన్ సిస్టమాటిక్ గా అయితే స్టార్ట్ అయింది. సో ఈ విధంగా సిలబస్ ని ప్రిపేర్ చేసిన తర్వాత 1916లో సైకాలజీని కలకత్తా యూనివర్సిటీలో సబ్జెక్ట్ గా యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నరేంద్రనాథ్ సెన్గుప్తాని ఇండియాలో ఫస్ట్ హెడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీగా కన్సిడర్ చేశారు. ఆయన ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ని యూజ్ చేసి సైకాలజీని సైంటిఫిక్ గా డిసిప్లైన్ గా అయితే ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ గిరీంద్ర శేఖర్ బోస్, ఈయన కూడా ఇండియన్ సైకాలజీలో ఒక కీ ఇంపార్టెంట్ పర్సన్. ఆయన ఇండియన్ సైకో అనలైటిక్ సొసైటీని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫ్రోడ్ సైకో అనాలిసిస్ కాన్సెప్ట్స్ ని ఇండియన్ కాంటెక్స్ట్ లో అప్లై చేసిన ఫస్ట్ సైకాలజిస్ట్ లో ఈయన కూడా ఒకరు. నెక్స్ట్ 1942కి వచ్చేసరికి ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకాలజీ అయితే స్టార్ట్ అయింది. ఇక ఇక్కడ నుంచి మనకి రీసెర్చ్ పబ్లికేషన్స్, ఎక్స్పెరిమెంట్, సైకలాజికల్ స్టడీస్ అయితే ప్రమోట్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ హ్యాపెండ్ ఇన్ అవర్ ఇండియన్ కాంట్రిబ్యూషన్. ఈ డెవలప్మెంట్స్ అన్ని అవ్వడం వల్ల సైకాలజీ ఇండియాలో ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ గా స్ట్రాంగ్ ఫౌండేషన్ పొందింది. అర్థమైందా? ఏన్షియంట్ టైమ్ నుంచి మోడర్న్ టైమ్ వరకు సైకాలజీ ఎలా డెవలప్ అయింది. అండ్ ఏన్షియంట్ టైమ్స్‌లో అసలు సైకాలజీ ఎందులో ఇంక్లూడ్ అయింది. మోడర్న్ టైమ్స్‌కొచ్చేసరికి ఏ విధంగా డెవలప్‌మెంట్ చేశారు. అండ్ అందులో ఉండే కీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరని చెప్పి కంప్లీట్‌గా సమ్మరైజ్ చేసి చెప్పాలి అనంటే ఏన్షియంట్ ఫిలాసఫికల్ రూట్స్ నుంచి స్టార్ట్ అయ్యి మోడర్న్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ వరకు సైకాలజీ ఇండియన్ హిస్టరీలో ఒక సైంటిఫిక్ స్టేటస్‌నైతే గెయిన్ చేసింది. ఇవన్నీ చేయడం వల్ల ఈ రోజున ఇది జస్ట్ ఫిలాసఫికల్ థాట్‌గా మాత్రమే లేదు. వెల్ ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ డిసిప్లిన్‌గా అయితే ఉంది. మీకు క్లియర్ కదా? అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్స్ చేయండి. మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే, ఏ వీడియో అయితే అప్‌లోడ్ అవుతుందో దాంట్లో కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైకాలజీ. ఇక్కడ నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైకాలజీ వచ్చేసరికి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్‌కి అయితే డివైడ్ చేసి ఇచ్చాను. వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం. ఫస్ట్ చూడండి, సైకాలజీ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్. అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదా! సైకాలజీ అనేది మనం ఏం థింక్ చేస్తున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఏ విధంగా ఉంటున్నాము అనేది కంప్లీట్‌గా సైంటిఫిక్‌గా స్టడీ చేసే ఒక థింగే సైకాలజీ. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ బిహేవియర్ అంటే ఏమై ఉంటుంది? నథింగ్ బట్ అవర్ డైలీ యాక్టివిటీస్ అలాంగ్ విత్ అవర్ రెస్పాన్సెస్, రియాక్షన్స్ ఎక్సెట్రా ఇవే కదా! ఫర్ ఎగ్జాంపుల్ నవ్వడం, కోప్పడ్డం, భయపడ్డం, ఆలోచించడం ఇవన్నీ కూడా కంప్లీట్‌గా సైకాలజీ అనేది స్టడీ చేస్తుంది. అకార్డింగ్ టు దిస్ ఫస్ట్ పాయింట్ సైకాలజీ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్. నెక్స్ట్ చూడండి, బిహేవియర్ అనేది 2 డిఫరెంట్ టైప్స్‌గా అయితే డివైడ్ అయింది. ఒకటి ఓవర్ట్ బిహేవియర్, ఇంకొకటి కోవర్ట్ బిహేవియర్. ఓవర్ట్ అంటే కనిపించే బిహేవియర్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్, టాకింగ్, క్రయింగ్, లాఫింగ్, రైటింగ్, రన్నింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి కదా వేరే వాళ్ళకి.
డైరెక్ట్‌గా వాళ్ళేం జేస్తున్నారు అంటే నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఏడుస్తున్నా, నవ్వుతున్నా, రాస్తున్నా అసలు వాళ్ళేం జేస్తున్నా ఈ థింగ్స్ అన్నిట్లో మనకి కనిపిస్తాయి. అంతేగా సో, వీటిని ఓవర్ట్ బిహేవియర్ అనంటాం. సెకండ్ కోవర్ట్ బిహేవియర్ అంటే లోపల జరిగే బిహేవియర్ అంటే మన ఇన్నర్ ఫీలింగ్స్ అన్నమాట. ఆలోచించడం, ఫీల్ అవ్వడం, ఇమాజినేషన్ జేసుకోవడం, ఎమోషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం. ఇవన్నీ మనం ఫీల్ అవ్వగలం తప్ప ఎదుటి వాళ్ళకి కనిపించవు. అండ్ వాళ్ళు వీటినేటిని గూడా చూడలేరు గూడా. ఈ బిహేవియర్స్ అంటే ఓవర్ట్ బిహేవియర్ అండ్ కోవర్ట్ బిహేవియర్ ఈ 2 థింగ్స్ కూడా సైకాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే సైకాలజీ వచ్చేసరికి థింకింగ్, ఫీలింగ్, ఎమోషన్స్, రియాక్షన్స్, రెస్పాన్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా స్టడీ జేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. సైకాలజీ ఈజ్ ఏ పాజిటివ్ సైన్స్. సైన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఫ్యాక్ట్స్ అండ్ ఎక్స్‌పెరిమెంట్స్ మీద బేస్ అయ్యి స్టడీ చేయడం. అంతే గదా! సో, పాజిటివ్ సైన్స్ అంటే నమ్మకాలు, గెస్ వర్క్ మీద అయితే బేస్ అయ్యి ఉండకుండా సైకాలజీ వచ్చేసరికి ప్యూర్‌లీ అబ్జర్వేషన్, ఎక్స్‌పెరిమెంట్స్, టెస్ట్, సైంటిఫిక్ మెథడ్స్ వీటన్నిటిని యూజ్ చేసి ఒక పర్సన్ బిహేవియర్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేస్తుంది. సో, దట్స్ వై సైకాలజీ ఈజ్ ఏ పాజిటివ్ సైన్స్. నెక్స్ట్ నంబర్ 4 చూద్దాం. సైకాలజీ స్టడీస్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని తీసుకుందాం. అందరూ ఒకేలా ఉంటారా? అంటే ఒకేలాగా రెస్పాండ్ అవ్వడం, ఒకేలాగా రియాక్ట్ అవ్వడం, ఒకేలాగా నడుచుకోవడం ఈ విధంగా అయితే ఉంటారా? ఉండరు కదా! మనమే రాండమ్‌గా ఒక 5 మెంబర్స్‌ని సెలెక్ట్ జేసుకుంటే వాళ్ళలో కొంతమందికి కోపం ఫాస్ట్‌గా వస్తుంది. ఇంకొంతమందికి స్లోగా వస్తుంది. కొంతమంది ఈజీగా నవ్వుతారు. కొంతమంది ఈజీగా నవ్వరు. కొంతమంది ఇంటెలిజెంట్‌గా ఉంటారు. ఇంకొంతమంది యావరేజ్‌గా, క్రియేటివ్‌గా అయితే ఉంటారు. ఇలా సో మెనీ డిఫరెన్సెస్ మనలో మనకే ఉంటాయి. మన పక్కన ఇప్పుడు ఎవరినైనా చూసినా మనకి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఒక మనిషికి, ఇంకొక మనిషికి మధ్య తేడాలు చాలానే ఉంటాయన్నమాట. ఈ డిఫరెన్సెస్ అన్నిటిని కూడా సైకాలజీ కంప్లీట్‌గా అయితే స్టడీ చేస్తుంది. అండ్ వీటిని స్టడీ చేయడంలో మనకి సైకాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. కీ ఇంపార్టెంట్ రోల్‌ని కూడా ప్లే చేస్తుంది. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బిహేవియర్ ఈస్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. బిహేవియర్ వచ్చేసరికి మనకి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. ఒకటి హెరిడిటీ అండ్ అనదర్ వన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అంటే జనరల్‌గా మీ అందరికీ తెలుసు. పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్‌ని హెరిడిటీ అని అంటాము. ఆల్రెడీ మీరు ఇంటర్‌లో కూడా చూసుంటారు కదా! నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఏదో బయట వాతావరణము అదే కాదు. మన యొక్క ఫ్యామిలీ, స్కూల్, ఫ్రెండ్స్, సొసైటీ, కల్చర్ మనం ఎక్కడైతే ఉన్నామో అది కూడా ఎన్విరాన్మెంట్ కిందకే వస్తుంది. అర్థమైందా? ఎన్విరాన్మెంట్ అంటే ఎక్కడో బయట మంచి మంచి ప్లేసెస్, మంచి మంచి లొకేషన్స్ ఇవి కాదు ఎన్విరాన్మెంట్ అంటే. సైకాలజీ ఆర్ సైంటిఫిక్ స్టడీస్‌కొచ్చేసరికి ఎన్విరాన్మెంట్ అంటే మన యొక్క ఫ్యామిలీ కూడా ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటే. అండ్ మనం చదువుకునే స్కూల్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మనం తిరిగే ఫ్రెండ్స్, సొసైటీ, కల్చర్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్. ఒక పర్సన్ మంచి ఫ్యామిలీ, మంచి ఎన్విరాన్మెంట్‌లో అంటే సొసైటీ మంచిగా ఉండి, మంచి కల్చరల్ బిలీవ్స్ ఆర్ ప్రాక్టీసెస్‌ని ఫాలో అవుతూ గుడ్ ఫ్రెండ్స్ ఉంటే గుడ్ బిహేవియర్‌తో అయితే ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ తన బిహేవియర్ వల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఉంటుంది. అదే బ్యాడ్ సొసైటీ, తను పెరిగే విధానం బాలేదు. ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ పర్సన్ చిన్నప్పటి నుంచి మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఎదిగే కొద్దీ సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఈ 2 మనకెందుకు ఇంపార్టెంట్ అండ్ ఈ రెండిటి వల్ల మన బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుందని? హెరిడిటీ అంటే ఆల్రెడీ మన పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్. సో, వాళ్ళలో ఏదైనా బిహేవియర్స్ ఆర్ క్యారెక్టర్స్ ఉంటే మనకు ఆటోమేటిక్‌గా జీన్స్ ద్వారా వస్తాయి. ఎన్విరాన్మెంట్‌కొచ్చేసరికి ఒక పర్సన్ ఇంటెలిజెంట్‌గా, గుడ్‌గా ఉండాలి అనంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా సూటబుల్‌గా ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్‌తో హ్యాపీగా ఉండాలి. లైఫ్ స్టైల్ కూడా హెల్తీగా ఉండాలి. అదే ఒక పర్సన్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోయినా, తను పెరిగే విధానం సరిగ్గా లేదు, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, సొసైటీలో బ్యాడ్ బిలీఫ్స్, బ్యాడ్ కల్చరల్ ఎఫెక్ట్స్ ఆర్ బ్యాడ్ ట్రెడిషనల్ ఎఫెక్ట్స్ తన మీద పడినా, మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయితే అటువంటప్పుడు తన బిహేవియర్ వల్ల ఎదుటి వాళ్ళకి ప్రాబ్లమాటిక్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను హార్మ్‌ఫుల్ బిహేవియర్‌ని ఎగ్జిబిట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అర్థమైందా? మన బిహేవియర్ బావుండాలన్నా, పాడైపోవాలన్నా ఈ 2 టైప్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైకాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వెషన్ అండ్ మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ ప్రాబబుల్ ఉన్న క్వెషన్ ఇది. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ ఎక్స్‌ప్లనేషన్ అలాంగ్ విత్ నోట్స్ కూడా అందరూ ఫేర్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్ నోట్స్ లేటర్ ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత నేను నోట్స్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. నెక్స్ట్ మనం స్కోప్ ఆఫ్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. స్కోప్ అంటే ఏంటి?
డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంతే కదా. సో సైకాలజీలో స్కోప్ వచ్చేసరికి ఎంత వైడ్‌గా ఎక్స్‌పాండ్ అయింది, ఎక్కడ యూజ్ అవుతుంది, ఏమేం ఏరియాస్‌ని కవర్ చేస్తుంది అని అర్థం. బేస్డ్ ఆన్ దిస్ సైకాలజీ 2 డిఫరెంట్ ఏరియాస్‌గా అయితే డివైడ్ అయింది. నంబర్ 1 ఆపరేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ. నంబర్ 2 వచ్చేసరికి బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ. ఈ 2 ఏరియాస్ గురించి ఎక్స్‌ప్లనేషన్ అంతా కూడా నెక్స్ట్ స్లైడ్స్‌లో అయితే చూద్దాము. ఇక్కడ జస్ట్ నేను నేమ్స్ మాత్రమే మెన్షన్ చేశాను. అసలు స్కోప్‌లో ఎన్ని టైప్స్‌గా డివైడ్ అయింది అని మీకు తెలియడానికి. నెక్స్ట్ నేను వన్ బై వన్ ఇన్ డీటెయిల్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్‌లో స్కోప్ ఆఫ్ సైకాలజీ చూస్తూ ఉన్నప్పుడు 2 బ్రాడ్ ఏరియాస్‌కైతే డివైడ్ అయిందని చెప్పాను కదా. ఆ 2 ఏరియాస్ నుంచి నంబర్ 1 అయితే డిస్కస్ చేద్దాం. ఆపరేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ. దీని గురించి చెప్పాలి అంటే సైకాలజీ జస్ట్ నాట్ ఓన్లీ థియరీ మాత్రమే కాదు. డైలీ లైఫ్‌లో, స్టూడెంట్ లైఫ్‌లో, నర్సెస్ ప్రొఫెషన్‌లో, పేషెంట్స్ కేర్‌లో డైరెక్ట్‌గా యూజ్ అయ్యే సబ్జెక్ట్. అర్థమవుతుందా? సో దీని మీద ప్రాక్టికల్ లేదు కదా! లైట్ తీసుకోవచ్చులే అట్లేం థింక్ చేయొద్దు. బికాజ్ సైకాలజీని బికాజ్ మీరు సైకాలజీని థియరిటికల్‌గా నేర్చుకుంటేనే డైలీ లైఫ్ అండ్ డైలీ యాక్టివిటీస్‌లో ప్రాక్టికల్‌గా అప్లై చేయడానికి మీకు స్కోప్ ఉంటుంది. మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా నార్మల్‌గా నేర్చుకుని, మనం అర్థం చేసుకుని తర్వాత స్టడీ చేస్తాం. బట్ సైకాలజీ వచ్చేసరికి మీరు థియరీగా నేర్చుకుని ప్రాక్టికల్‌గా అయితే డైలీ లైఫ్‌లో పెర్ఫార్మ్ చేయాల్సుంటుంది. అకార్డింగ్ టు దిస్ నంబర్ 1 ఆపరేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీలో ఏమేమి ఇంక్లూడ్ అయ్యున్నాయి అనంటే, నంబర్ 1 హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. అంటే కంప్లీట్‌లీ సైకాలజీ వచ్చేసరికి ఒక మనిషిలో గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది స్టడీ చేస్తుంది. లైక్ చైల్డ్‌హుడ్ నుంచి అడల్ట్‌హుడ్ వరకు ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, సోషల్ డెవలప్‌మెంట్స్ అన్నిటిని గూడా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ అబ్జర్వ్ చేయడంలో మనకి హెల్ప్ చేస్తుంది. సో స్టూడెంట్స్ ఇదైతే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ మేడం అండ్ ఇది మాకెలా యూజ్ అవుతుంది అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీడియాట్రిక్ కేసెస్‌ని డీల్ చేస్తున్నారనుకోండి. ఒక చైల్డ్ స్లో లెర్నర్ ఉంటారు. ఇంకొక చైల్డ్ ఫాస్ట్‌గా గ్రాస్ప్ చేయగలరు. వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? అండ్ ఇలా ఫాస్ట్ అండ్ స్లో అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఇవన్నీ మీకు తెలియాలి. అండ్ ఈ రిలేషన్ ఏంటి అనేది నేర్చుకోవడానికి సైకాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. సో మీరెప్పుడైతే ఈ హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌ని పర్ఫెక్ట్‌గా సైకాలజీలో నేర్చుకుంటే, లేటర్ మీరు డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఆర్ కేసెస్‌ని డీల్ చేస్తూ ఉన్నప్పుడు పీడియాట్రిక్ అయినా, అడల్ట్ అయినా ఎవరైనా సరే ఏజ్ రిలేటెడ్ వాళ్ళైనా సరే కేసెస్‌ని డీల్ చేస్తూ ఉన్నప్పుడు మీరు సైకాలజీ ద్వారా వాళ్ళలో ఉండే డెవలప్‌మెంట్ స్టేజెస్ ఏంటి? అండ్ ఆ డెవలప్‌మెంటల్ స్టేజెస్ డిలే అయ్యాయా? లేదు బానే ఉన్నాయా? ఓవర్‌గా ఉన్నాయా? అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి లెర్నింగ్. లెర్నింగ్ అంటే మనం ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామో దాన్ని బట్టి మన బిహేవియర్‌ని చేంజ్ చేస్తాం. ఒకటి పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ చేశామనుకోండి, మనం ఏం చేస్తాము? దాని నుంచి నేర్చుకొని ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాం. అదే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైతే, అమ్మ మళ్ళీ ఈ పని చేయకూడదు, దీని జోలికి వెళ్ళకూడదని దూరం పెట్టేస్తాం గదా! అదే అన్నమాట. లెర్నింగ్‌లో గూడా ఈ సైకాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ మెజర్‌మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. నథింగ్ బట్ సైకాలజీలో మన బిహేవియర్‌ని మెజర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా మెజర్ చేస్తాము? ఏమైనా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయా? ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే ఏముండవు. ఇంటెలిజెన్స్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, యాటిట్యూడ్ స్కేల్స్ ఇలా అయితే ఉంటాయి సైకాలజీలో. మనం వీటిని టూల్స్‌గా యూజ్ చేసి బిహేవియర్ ఏ విధంగా ఉందనేది మెజర్ చేయాలి. ఈ మెజర్‌మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీరెవరైనా ఒక పేషెంట్‌ని అసెస్ చేస్తున్నారు, ఎగ్జామినేషన్ చేస్తున్నారు అనంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్, ఇంట్రెస్ట్, లెర్నింగ్ ఎబిలిటీ వీటన్నిటిని గూడా ఈ టెస్ట్‌ల ద్వారా అయితే మనం అసెస్ చేయొచ్చు. అర్థమైందా? ఈజీగా అసెస్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి ఎంత వరకు ఇంట్రెస్ట్ ఉంది, మీరెంత వరకు చెప్పగలరు, లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. నంబర్ 4 పర్సనాలిటీ అండ్ అడ్జస్ట్‌మెంట్. పర్సనాలిటీ వచ్చేసరికి ఏంటి? ఒక పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారు, ఫీలింగ్, బిహేవింగ్ స్టైల్ వీటన్నిటిని పర్సనాలిటీ అని అంటాం. అడ్జస్ట్‌మెంట్ అంటే మనకేదైతే లైఫ్ సిట్యుయేషన్స్ అరైజ్ అవుతున్నాయో వాటికి మనం అడాప్ట్ అవ్వడమే ఈ అడ్జస్ట్‌మెంట్ యొక్క మీనింగ్. సో, పర్సనాలిటీ అండ్ అడ్జస్ట్‌మెంట్ మనకెలా యూజ్ అవుతుంది? స్టూడెంట్స్‌కొచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఆర్ కాంపిటీషన్స్‌లో ఫెయిల్ అయితే వాళ్ళు ఆ ఫెయిల్యూర్ అన్నిటిని స్టెప్పింగ్ స్టోన్స్‌లా తీసుకొని నెక్స్ట్ టైమ్ ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా అనదర్ టైమ్ కాంపిటీషన్ అయితే ఇవ్వాలి. ఇదే సైకాలజీ స్టూడెంట్స్‌కి నేర్పిస్తుంది. అంతేగాని నేను ఫెయిల్ అయిపోయాను కదా! అని డీగ్రేడ్ అవుతూ ఎక్కడున్నామో అక్కడే ఉండిపోయామనుకోండి, ఇంకెప్పటికీ మనకి గ్రోత్ ఉండదు. అదే వీటిని గనక మనం ఒక లెసన్ లాగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళా ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా అండ్
కొత్తవి నేర్చుకోవడానికి, మనలో స్పోర్టివ్‌నెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ జేస్తుంది. నర్సెస్‌కొచ్చేసరికి అడ్జస్ట్‌మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ నైట్ డ్యూటీస్ ఉంటాయి, వర్క్ ప్రెషర్స్, క్రిటికల్ పేషెంట్స్ ఉంటారు. వీటన్నిటిని హ్యాండిల్ చేయాలి అనంటే అడాప్టేషన్ అండ్ అడ్జస్ట్‌మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ గూడా ఉండాలి. పర్సనాలిటీ అండ్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఓన్లీ స్టూడెంట్స్ అండ్ నర్సెస్‌కి మాత్రమే కాదు, పేషెంట్స్‌కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఏదైనా క్రోనిక్ ఇల్‌నెస్ ఆర్ సడెన్‌గా ఏదైనా ఇల్‌నెస్ బయటపడిందనుకోండి, దానికి వీళ్ళు అడాప్ట్ అయ్యి అడ్జస్ట్ అవ్వడానికి సైకాలజీ చాలా ఎమోషనల్ సపోర్ట్‌నయితే ఇస్తూ ఉంది. లాస్ట్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్. గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ అంటే రైట్ డెసిషన్ చూపించడం. అంతే కదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకోండి, ఏదైనా మన దగ్గరకొచ్చి అడిగారనుకోండి, మనం ఏం చేస్తాము? వాట్ ఈస్ రైట్? వాట్ ఈస్ రాంగ్? ఇది తీసుకుంటే ఏమవుతుంది? అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? లాస్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని ఒక పర్సన్‌కి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దాన్నే గైడెన్స్ అని అంటాం. ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళకేంటంటే ఏదైనా అర్థం కాని విషయం, తెలియని విషయం ఉంటే వాళ్ళు తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనం వేరొకరికి సపోర్ట్ ఇవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. గుడ్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ ఇవ్వాలి అనంటే సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలి అంటే సైకాలజీ అనేది స్టూడెంట్ పీరియడ్‌లో లెర్నింగ్‌కి, నర్సెస్‌కి ప్రొఫెషనల్ లైఫ్‌లో అండ్ పేషెంట్స్‌కి రికవరీలో డైరెక్ట్‌గా హెల్ప్ చేసే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అర్థమైందా? ఆపరేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ సైకాలజీ. నెక్స్ట్ మనం నంబర్ 2 నైతే డిస్కస్ చేద్దాం. బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ. సైకాలజీ చాలా వైడ్ సబ్జెక్ట్ కాబట్టి డిఫరెంట్ ఏరియాస్‌లో అయితే అప్లై చేయడం జరిగింది. సో, ఈ డిఫరెంట్ ఏరియాసే బ్రాంచెస్‌గా అయితే డివైడ్ చేశారు. ఈ బ్రాంచెస్ నర్సెస్‌కి ప్రాక్టికల్ లైఫ్‌లో చాలా చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి. నేనిక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి వన్ బై వన్. టోటల్ మనకి 9 బ్రాంచెస్‌గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎడ్యుకేషనల్ అండ్ స్కూల్ సైకాలజీ. ఇక్కడ మనకి నంబర్ 1లో 2 డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ సైకాలజీ. ఎడ్యుకేషన్‌లో వచ్చేసరికి లైక్ లెర్నింగ్ ప్రాసెస్, టీచింగ్ మెథడ్స్, స్టూడెంట్ బిహేవియర్‌ని స్టడీ చేయడంలో సైకాలజీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్కూల్ సైకాలజీకొచ్చేసరికి చిల్డ్రన్ లెర్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది? చిల్డ్రన్ యొక్క ప్రాబ్లమ్స్, బిహేవియర్‌లో ఐడెంటిఫై చేయడం ఎలా? అంటే బిహేవియర్‌లో ఏమైనా ప్రాబ్లమాటిక్‌గా ఉన్నారా? ఇవన్నీ గూడా ఐడెంటిఫై చేయడానికి సైకాలజీ హెల్ప్ చేస్తుంది. నంబర్ 2 క్లినికల్ అండ్ కౌన్సెలింగ్ సైకాలజీ. క్లినికల్ సైడ్ జూసుకుంటే మెంటల్ ఇల్‌నెస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్‌ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడం క్లినికల్ సెట్టింగ్‌లోకైతే వస్తుంది. కౌన్సెలింగ్ అంటే గైడెన్స్, మోటివేషన్ అంటే స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ, అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కౌన్సెలింగ్ అండ్ మోటివేషన్ ఇచ్చి అయితే మేనేజ్ చేయడం. అర్థమైందా? క్లినికల్ అండ్ కౌన్సెలింగ్. క్లినికల్ వచ్చేసరికి డయాగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. కౌన్సెలింగ్‌లో వాళ్ళని గైడ్ చేయాలి ప్రాపర్ వేలో ఓవర్‌కమ్ చేయడానికి స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ, అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్‌ని. థర్డ్ ఇండస్ట్రియల్ ఆర్ ఆర్గనైజేషనల్ సైకాలజీ. అంటే నథింగ్ బట్ వర్క్ ప్లేస్‌లో బిహేవియర్, జాబ్ సాటిస్ఫాక్షన్, మోటివేషన్, లీడర్‌షిప్ గురించయితే స్టడీ చేయడం. నంబర్ 4 కాగ్నిటివ్ సైకాలజీ. కాగ్నిటివ్ సైకాలజీ మీన్స్ థింకింగ్, మెమరీ, లెర్నింగ్, పర్సెప్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటివి స్టడీ చేయడం. అంటే ఎలా ఆలోచిస్తున్నామో, ఏ విధంగా థింక్ జేస్తున్నామో, ఏ విధంగా చూస్తున్నామో, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో మనం ఏ టైప్ ఆఫ్ స్కిల్స్‌ని అప్లై చేస్తున్నామనేది కాగ్నిటివ్ సైకాలజీ కిందకొస్తుంది. అండ్ వీటిని స్టడీ చేయడానికి సైకాలజీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ బయోలాజికల్ సైకాలజీ. అంటే బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, హార్మోన్స్ ఇవన్నీ గూడా మన బిహేవియర్ మీద ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయో అనేది స్టడీ చేయడం. డెవలప్‌మెంటల్ సైకాలజీ. అంటే హ్యూమన్ డెవలప్‌మెంట్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్‌లో చూసాం గదా! సో, ఫ్రమ్ బర్త్ టు ఓల్డ్ ఏజ్ వరకు హ్యూమన్ డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది స్టడీ చేయడంలో ఈ సైకాలజీ మనకి హెల్ప్ చేస్తుంది. లైక్ చైల్డ్‌హుడ్, అడాలసెన్స్, అడల్ట్‌హుడ్, ఓల్డ్ ఏజ్ ఎక్సెట్రా. ఈ స్టేజెస్ అన్నిటిని కూడా కవర్ చేస్తుంది. నెక్స్ట్ సోషల్ సైకాలజీ. అంటే చుట్టూ ఉన్న సొసైటీలో, ఎన్విరాన్మెంట్‌లో పీపుల్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు? గ్రూప్ బిహేవియర్ ఎలా ఉంది? యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి? చుట్టూ ఉన్న వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నారు? కమ్యూనికేషన్ ఏ విధంగా ఉందనేది సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్ స్టడీ చేయడం. నెక్స్ట్ క్రాస్ కల్చరల్ సైకాలజీ. డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ వల్ల లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్‌ని ఇంక్లూడ్ చేయడం వల్ల మన బిహేవియర్‌లో ఏ విధమైన డిఫరెన్సెస్ వస్తుంది అనేది స్టడీ చేయడం. అండ్ అట్ లాస్ట్ ఎన్విరాన్మెంటల్ సైకాలజీ. అంటే చుట్టూ ఉండే సరౌండింగ్, ఎన్విరాన్మెంటల్ సిట్యుయేషన్స్, బిహేవియర్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం అండ్ వీటిని కంప్లీట్‌గా స్టడీ చేయడమే ఈ ఎన్విరాన్మెంటల్ సైకాలజీ.
ఫర్ ఎగ్జాంపుల్ నాయిస్, క్రౌడింగ్, లైటింగ్, క్లీన్లీనెస్ వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. వీటి వల్ల కూడా మన బిహేవియర్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. పీస్ఫుల్గా ఉందనుకోండి, మనం ఎలా ఉంటాము, పీస్ ఆఫ్ మైండ్తో హ్యాపీగా ఉంటాము. అండ్ మన వర్క్ లో ఎటువంటి డిస్ట్రాక్షన్ ఆర్ డిస్టర్బెన్సెస్ ఉండవు. అలాగే మనం గనక చాలా ఎక్కువ క్రౌడ్ ఏరియాస్ లో, నాయిస్ ఉండే ఏరియాస్ లో ఉన్నాం అనుకోండి, అక్కడ వర్క్ చేస్తుంటే మన బిహేవియర్ ఎలా ఉంటుంది, చాలా చిరాగ్గా, చికాగ్గా, డిస్టర్బెన్సెస్ గా ఈ విధంగా అయితే ఉంటుంది కదా. సో చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, సరౌండింగ్స్ కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ వీటిని స్టడీ చేయడంలో సైకాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ కంప్లీట్ బ్రాంచెస్ అన్నీ గూడా మన యొక్క నర్సింగ్ ప్రొఫెషన్‌లో పేషెంట్ కేర్‌కి, కమ్యూనికేషన్, కౌన్సెలింగ్, ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్‌మెంట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తున్నాయన్నమాట. క్లియరా బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ? దీంతో మనకి స్కోప్ ఆఫ్ సైకాలజీ కంప్లీట్ అయిపోయింది. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ స్లైడ్. నౌ మై డియర్స్, ఇప్పుడైతే మనం యూనిట్ 1 లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నైతే చూద్దాం. అదే మెథడ్స్ ఆఫ్ సైకాలజీ. యాజ్ యూ ఆల్ నో దట్ సైకాలజీ అనేది ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్. సో సైకాలజిస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ నైతే యూజ్ చేస్తారు. వై? హ్యూమన్ బిహేవియర్ ని సైంటిఫిక్ గా స్టడీ చేయాలి అని అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఈ మెథడ్స్ మనకెందుకు యూజ్ అవుతాయి అని అంటే, వీటి వల్ల డేటా కలెక్ట్ చేయడం, బిహేవియర్ ని అనలైజ్ చేయడం, కన్క్లూజన్ ని డ్రా చేయడం, ఇవన్నీ ఈజీగా చెయ్యాలి అని అంటే మనకి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెథడ్స్ అయితే యూజ్ అవుతాయి. అందులో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్స్ ని నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను, చూడండి. అండ్ ఈ టాపిక్ వచ్చేసరికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ కి మీనింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. కాన్సన్ట్రేట్ చేయండి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. బికాస్ ఏదో ఒక మెథడ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే గ్యారంటీ టాపిక్ ఇది. ఇప్పుడు ఇక టాపిక్ డిస్కషన్ లోకి వచ్చేద్దాం. టోటల్ మనకైతే 6 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఈ 6 మెథడ్స్ ని నేను ఇక్కడ జస్ట్ లిస్ట్ అవుట్ చేశాను. బట్ లేటెస్ట్ స్లైడ్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ కి మీనింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ తో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్, నెక్స్ట్ అబ్జర్వేషన్ మెథడ్, థర్డ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, 4 ఇంటర్వ్యూ మెథడ్, 5 క్వశ్చనర్ మెథడ్, అండ్ అట్ లాస్ట్ నెంబర్ 6 కేస్ స్టడీ మెథడ్. ఫస్ట్ అయితే మనం ఇంట్రోస్పెక్షన్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ని సింపుల్ గా చెప్పాలి అని అంటే మన ఓన్ మైండ్ ని మనం అబ్జర్వ్ చేయడం. అర్థమవుతుందా? ఇంట్రోస్పెక్షన్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ అవర్ ఓన్ మైండ్. లైక్ మన థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ ఏవైతే మన లోపల రియాక్షన్స్ ఆర్ ఫీలింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామో వాటిని అనలైజ్ చేసుకోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నారు, లేదా మీరు దేన్నైనా చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఆ టైంలో మీ లోపల జరిగే ఫీలింగ్స్, రియాక్షన్స్ అన్నిటిని కూడా మీకు అంటే మీ అంతటా మీరే ఎక్స్పీరియన్స్ చేయగలరు. వేరే వాళ్ళు ఓ నువ్వు హ్యాపీగా ఉన్నావు, నువ్వు సాడ్ గా ఉన్నావు ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ ని వేరే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా మీ ఓన్ ఫీలింగ్స్, థాట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని మీ అంతటా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలరనమాట ఈ ఇంట్రోస్పెక్షన్ మెథడ్‌లో. అండ్ ఈ మెథడ్‌లో వచ్చేసరికి అడ్వాంటేజెస్ అలాంగ్ విత్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇదైతే ఆల్రెడీ చెప్పాను కదా! మన ఫీలింగ్స్‌ని మనమే డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు అని జెప్పి. అంటే మన ఓన్ ఎక్స్‌పీరియన్స్‌ని మనమే అబ్జర్వ్ చేస్తామన్నమాట. వేరే అనదర్ మిడిల్ పర్సన్ అవసరం అయితే అస్సలుండదు. స్పెషల్ ల్యాబ్స్, ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ ఇటువంటివేవి అవసరం లేకుండా మనల్ని మనమే అనలైజ్ చేసుకోవచ్చన్నమాట. అండ్ ఇందులో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెసే కదా! కానీ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మై డియర్స్. బికాస్ ఈ మెథడ్‌లో వేరే టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్ అనదర్ పర్సన్ రిక్వైర్మెంట్ లేకుండా మనల్ని మనమే అనలైజ్ చేసుకుంటాం కాబట్టి సమ్ టైమ్స్ బయాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ సమ్ ఫీలింగ్స్ లైక్ షై, గిల్ట్ ఇటువంటివన్నీ మనమైతే హానెస్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవచ్చు. బికాస్ ప్యూర్‌లీ ఎక్స్‌పీరియన్స్ అవర్ ఫీలింగ్స్ కదా! సో హానెస్టీ రివ్యూ అనేది మనం ఇవ్వలేం. అట్ ద సేమ్ టైమ్ ఈ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ని చిల్డ్రన్, యానిమల్స్ అండ్ మెంటల్లీ ఇల్ పర్సన్ మీద అయితే వాడలేము. ఈ లిమిటేషన్ అయితే ఉంది ఈ మెథడ్ లో. వై? బికాస్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ మెథడ్ లో వన్ హ్యాస్ టు అనలైజ్ హిస్ ఆర్ హెర్ ఓన్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్ కదా. సో చిల్డ్రన్, యానిమల్స్ అండ్ మెంటల్లీ ఇల్ పర్సన్స్ వాళ్ళంతటా వాళ్ళు ఏమి ఓన్ ఎక్స్పీరియన్స్ చేయలేరు ఆర్ ఎక్స్పీరియన్స్ చేసింది ఎక్స్ప్రెస్ చేయలేరు. బికాస్ ఆఫ్ సమ్ మెంటల్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఇమ్మెచ్యూరిటీ ఇవన్నీ కూడా కారణాలు ఉండొచ్చు. సో ఈ లిమిటేషన్ అయితే ఉంది ఈ మెథడ్ లో. క్లియర్ కదా ఇంట్రోస్పెక్షన్ మెథడ్? దెన్ మూవ్ టు నెక్స్ట్ వన్.
నెక్స్ట్ వన్ ఏంటి? అబ్జర్వేషన్ మెథడ్. సరే ఫస్ట్ వన్ అయితే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ కొంచెం కొత్తగా ఉంది. వర్డ్ అంటే మనకు అర్థం కాకపోవచ్చు. బట్ అబ్జర్వేషన్ మెథడ్ అంటే ఏంటి? కామన్ వర్డే గదా! ఎనీ గెస్సెస్? ఏముంది గెస్ చేయడానికి? అసలు అబ్జర్వేషన్ మెథడ్ అంటేనే ఎవరినైనా చూసి, అబ్జర్వ్ చేసి, అనలైజ్ చేయడం. అంతే గదా! అదే అన్నమాట అబ్జర్వేషన్ మెథడ్ అంటే. బిహేవియర్‌ని అంటే ఒకరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాటన్నిటిని చూసి, రికార్డ్ చేసి ఆర్ అనలైజ్ చేయడమే ఈ అబ్జర్వేషన్ యొక్క మెయిన్ మోటో అన్నమాట. ఈ మెథడ్‌లో వచ్చేసరికి క్వెషన్స్ అడుగుతారు. జస్ట్ బిహేవియర్‌ని కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ జేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్ అందరూ అటెంటివ్‌గా ఉన్నారా లేదా అని జెప్పి టీచర్ ఏం జేస్తారు క్వెషన్స్ అడుగుతూ ఉంటారు క్లాస్ అయిపోయిన తర్వాత. సో దట్ వాళ్ళు ఎంతవరకు విన్నారు, విన్నది వాళ్ళకి అర్థమైందా లేదా, ఎంతవరకు గ్రాస్ప్ చేయగలరు అనేది టీచర్‌కి ఒక ఫీడ్‌బ్యాక్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఉంటుంది ఈ అబ్జర్వేషన్ మెథడ్‌లో. ఈ మెథడ్‌లో కూడా మనకి బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజెస్‌నయితే చూద్దాం. అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనం డైరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఒక పర్సన్ యొక్క ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, గెస్చర్స్ ఇలాంటివన్నీ గూడా స్టడీ చేయడానికి చాలా చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. బికాస్ వి ఓన్లీ అబ్జర్వింగ్ ద అనదర్ పర్సన్ కదా! ఎవరినైతే మనం శాంపిల్‌గా తీసుకున్నామో అంటే పర్సన్‌ని తీసుకున్నామో వాళ్ళని నేచురల్ ఎన్విరాన్మెంట్‌లో అబ్జర్వ్ చేస్తాం కాబట్టి బిహేవియర్ అంతా కూడా రియలిస్టిక్‌గా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. బికాస్ ఒక్క రోజులోనే మనకంతా తెలిసిపోదు కదా! ఆర్ కొంత టైంలోనే మనకంతా తెలీదు కాబట్టి లాంగ్ టర్మ్‌లో మనం అబ్జర్వేషన్ మెథడ్‌ని కంటిన్యూ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే అన్ని వేరియబుల్స్ మీద మనకైతే కంట్రోల్ ఉండదు. అంటే అబ్జర్వ్ చేయడం వరకే మనం చేయగలం గానీ, వాళ్ళు ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు, ఆ ఎక్స్‌ప్రెషన్ ఏమైనా వయలెంట్‌గా ఉండొచ్చా లేదా అనేది మన కంట్రోల్‌లో అయితే ఉండదు. బికాస్ మనం అక్కడ క్వెషన్ అడుగుతాము. వాళ్ళు రియాక్షన్ అనేది ఇంక వాళ్ళిష్టం. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సిట్యుయేషన్ మీద మన కంట్రోల్ అయితే ఉండదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ అబ్జర్వేషన్ మెథడ్‌లో ఆల్ టైప్ ఆఫ్ బిహేవియర్స్‌ని ఒకేసారి అయితే అబ్జర్వ్ చేయలేం. అంతే కదా! మనమే ఇప్పుడు ఒక పర్సన్‌ని అబ్జర్వ్ చేస్తున్నామనుకోండి. సో, ఈరోజు ఏంటంటే కొన్ని క్వాలిటీస్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. బట్ ఆ పర్సన్‌ని 100% జడ్జ్ చేయలేం గదా! ఈ కొన్ని క్వాలిటీస్‌తో. కొన్ని కొన్ని సార్లు తను ఈజీగా రియాక్ట్ అవ్వచ్చు. ఇంకొన్నింటికి ఈజీగా రియాక్ట్ అవ్వలేకపోవచ్చు. సో దట్ మనకి అనలైజ్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే డైరెక్ట్‌గా పర్సన్‌ని మీట్ అయ్యి మనం అబ్జర్వ్ చేసి ఆ పర్సన్ నుంచి డేటా అనేది డ్రా చేసుకొని కన్‌క్లూడ్ అవుతాం కాబట్టి, మనం ఏ పర్సన్ అయితే మన టెస్ట్‌గా తీసుకున్నామో, ఆ పర్సన్ దగ్గర నుంచి ప్రైవసీ మెయింటైన్ చేయడం, పర్మిషన్ తీసుకోవడం ఇలాంటివన్నీ అయితే చాలా కష్టం. బికాస్ కొంతమంది ఒప్పుకుంటారు. ఇంకొంతమంది ఒప్పుకోరు గదా! కానీ మనకు కావాల్సిన టెస్ట్ రిజల్ట్స్ కావాలి అనంటే ఖచ్చితంగా ఆ పర్సన్‌ని ఒప్పించాలి, కష్టపడాలి అండ్ ప్రైవసీ మెయింటైన్ చేయాలి. ఇలాంటి కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ చెప్పాలి అంటే అబ్జర్వేషన్ మెథడ్‌లో మన కంట్రోల్ చాలా తక్కువుంటుంది. మీరు ఫస్ట్ మెథడ్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ చూసుకుంటే మన ఓన్ ఎక్స్‌పీరియన్సెస్, మన ఫీలింగ్స్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలం కాబట్టి, మన ఓన్ థింగ్‌ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అబ్జర్వేషన్ మెథడ్‌లో ఎదుటి వాళ్ళ బిహేవియర్‌ని మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి, ఈజీగా అనలైజ్ చేయలేము. అట్ ద సేమ్ టైమ్ ఈజీగా డేటా అనేది డ్రా చేయలేము కూడా. సో, ఇలా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చాలానే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా ఇది. సో, ఆటోమేటికల్లీ కంట్రోల్ కూడా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్. ఈ మెథడ్‌లో వచ్చేసరికి సైకాలజిస్ట్ ఎక్స్‌పెరిమెంట్స్‌నయితే కండక్ట్ జేసి బిహేవియర్‌ని సైంటిఫిక్‌గా స్టడీ చేస్తారు. ఫస్ట్ మెథడ్‌లోని మనకి ఎటువంటి టూల్స్ అవసరం లేదు. నెక్స్ట్ అబ్జర్వేషన్ మెథడ్‌లో జస్ట్ క్వెషనైర్ టైప్ అయితే మనం యూజ్ చేసుకుంటాము. బట్ మెయిన్‌లీ మనల్ని మనమే అక్కడ ఒక టూల్ లాగా యుటిలైజ్ చేసుకుంటామనమాట. ఎదుటి వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి. బట్ ఇక్కడ ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్‌లో వచ్చేసరికి సైకాలజిస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్‌ని కండక్ట్ జేసి ఎవరినైతే శాంపుల్‌గా తీసుకుంటున్నామో వాళ్ళకి కండక్ట్ జేసి బిహేవియర్‌ని సైంటిఫిక్‌గా అయితే స్టడీ చేస్తారనమాట. ఈ మెథడ్‌లో యూజువల్లీ 2 టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్‌పెరిమెంటల్ గ్రూప్, ఇంకొకటి కంట్రోల్ గ్రూప్. ఈ 2 గ్రూప్స్‌కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో వన్ బై వన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ గ్రూప్. అసలు ఎక్స్‌పెరిమెంటల్ గ్రూప్ అంటే ఏంటి? నేమ్‌లోనే మనకి తెలుస్తుంది కదా! ఏదైనా న్యూ థింగ్స్ ఆర్ న్యూ ఇంటర్వెన్షన్స్ ఉంటే మనం అక్కడ ట్రై చేసి నెక్స్ట్ రిజల్ట్ అనేది డ్రా జేసుకోవచ్చు. కంట్రోల్ గ్రూప్ అంటే నథింగ్ బట్ వేర్ వి కాంట్ డూ ఎనీథింగ్. సో, ఈ గ్రూప్‌లో ఎటువంటి చేంజెస్ చేయకుండా జస్ట్ ఫర్ కంపారిజన్ కోసం యూజ్ చేసుకునే గ్రూపే కంట్రోల్ గ్రూప్.
ఈ విధంగా 2 టైప్ ఆఫ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి ఎక్స్పెరిమెంటల్ మెథడ్‌లో. అండ్ ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్‌లో రీసెర్చర్స్ సాంప్లింగ్ కోసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని తీసుకొని హాఫ్ ఆఫ్ ద మెంబర్స్‌ని ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ కింద, హాఫ్ ఆఫ్ ద మెంబర్స్‌ని కంట్రోల్ గ్రూప్ కింద తీసుకొని ఎక్స్పెరిమెంటల్ గ్రూప్‌లో తను ఏదైతే ఇంట్రొడ్యూస్ ఆర్ న్యూ ఇంటర్వెన్షన్ తీసుకురావాలి అని అనుకుంటున్నాడో వాళ్ళ మీద అయితే ట్రైల్ చేస్తారు. సో దట్ వాళ్ళలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? రిజల్ట్ ఎంత వరకు ఉంది? ప్రోగ్రెస్ ఏంటి? హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ ఉందా? లేదా? ఇవన్నీ కూడా రీసెర్చర్స్ సైంటిఫిక్‌గా స్టడీ చేస్తారు. సైంటిఫిక్‌గా స్టడీ చేసిన తర్వాత కంట్రోల్ గ్రూప్‌లో ఉన్న పీపుల్స్‌కి, ఎక్స్పెరిమెంటల్ గ్రూప్‌లో ఉన్న పీపుల్‌కి ఎటువంటి చేంజెస్ వచ్చాయి అనే సైంటిఫిక్ స్టడీని రెండిటికి మధ్య కండక్ట్ చేసి రీసెర్చర్స్ ఫైనల్ రిపోర్ట్‌నయితే ఇస్తారు. ఇదే ఎక్స్పెరిమెంటల్ మెథడ్. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఈ మెథడ్‌లో వేరియబుల్స్‌ని కూడా యూజ్ చేస్తారు. వేరియబుల్స్ అంటే ఏం లేదు. లేటర్ మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే అంత అవసరం లేదు. జనరల్‌గా చెప్తాను. వేరియబుల్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. ఇండిపెండెంట్, డిపెండెంట్ అండ్ ఎట్ లాస్ట్ ఎక్స్‌ట్రేనియస్. ఇండిపెండెంట్ వచ్చేసరికి అక్కడ మనం ఫ్రీ వేరియబుల్ టైప్ ఏదైనా మనం చేంజ్ చేయొచ్చు. అంటే రీసెర్చర్ తను ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో తను ఆ గ్రూప్‌లో చేయొచ్చన్నమాట. అది ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే థింగ్స్‌కి మధ్య ఆర్ పీపుల్‌కి మధ్య తను ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి లిమిటేషన్ ఆర్ రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసరికి స్టాగ్నెంట్ థింగ్. అంటే అది జస్ట్ ఒక మెజర్డ్ థింగ్ లాంటిది. కాబట్టి కంపారిజన్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటాం. జస్ట్ లైక్ కంట్రోల్ గ్రూప్. థర్డ్ వన్ ఎక్స్‌ట్రేనియస్ వేరియబుల్స్ వచ్చేసరికి అన్‌వాంటెడ్ వేరియబుల్స్. అంటే ఇండిపెండెంట్, డిపెండెంట్ ఓకే. మనం తీసుకున్న సాంప్లింగ్‌లోనే ఒక గ్రూప్‌లో ఇండిపెండెంట్ ఉంటే, ఇంకొక గ్రూప్‌లో డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. బట్ ఎక్స్‌ట్రేనియస్ వేరియబుల్స్ అంటే మనం అనుకోనిది. అన్‌వాంటెడ్ వేరియబుల్స్ టైప్ జస్ట్ లైక్ ఏదైనా రిజల్ట్ ఫెయిల్ అయితే ఆర్ ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ ఫెయిల్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా! అటువంటి సైడ్ ఎఫెక్ట్సే ఎక్స్‌ట్రేనియస్ వేరియబుల్స్. ఓకేనా? అర్థమైందా? వేరియబుల్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ గురించి. దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్ టు సీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఎక్స్పెరిమెంటల్ మెథడ్‌లో బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ క్లియర్‌గా అయితే తెలుస్తుంది. బికాస్ రీసెర్చర్ తను ఏదైతే ఇంటర్వెన్షన్‌ని ఇంట్రొడ్యూస్ చేశారో దాన్ని క్లోజ్‌గా మానిటర్ చేస్తారు కాబట్టి ఎంతవరకు ప్రోగ్రెస్ రీచ్ అయ్యారు? రిజల్ట్ ఎలా ఉంది? ఎఫెక్ట్స్ ఏంటి? ఇవన్నీ కూడా క్లియర్‌గా తెలుస్తాయి. అండ్ రీసెర్చ్‌ని స్టార్ట్ చేసే ముందు తనేమైతే అనుకుని స్టార్ట్ చేశారో రిజల్ట్స్ కూడా దానికి రిలేటెడ్‌గా అండ్ వాలిడ్‌గా అయితే వస్తాయి. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్‌కి ఆర్టిఫిషియల్ లాబొరేటరీ సెట్టింగ్ కావాలి, స్పేస్ అలాగే సమ్‌టైమ్స్ ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ ఉండొచ్చు, టైమ్ కన్స్యూమింగ్ ఈ టైప్ ఆఫ్ సమ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్ స్టడీస్‌ని కండక్ట్ చేయాలి అనంటే ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ మాత్రమే కావాలి. ఈ విధమైన కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ లిమిటేషన్స్ కూడా వీటికి. నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ మెథడ్ గురించయితే మాట్లాడదాం. ఇంటర్వ్యూ మెథడ్ అంటే ఏంటి? బై ద నేమ్ ఇట్‌సెల్ఫ్ మనకు తెలుస్తుంది గదా! కామన్‌గా వింటూనే ఉంటూ ఉంటాం. మన ఇంట్లో ఎవరైనా జాబ్‌కెళ్ళే వాళ్ళుంటే ఈరోజు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. లేదా మనమే ఎవరినైనా జాబ్‌కెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటే ఏ ఇంటర్వ్యూ మిస్ అయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్లాన్ చేస్తున్నా. ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ అనేవి వింటూ ఉంటాం కదా! సో, ఇంటర్వ్యూ మెథడ్ అంటే ఏం లేదు. ఇన్వెస్టిగేటర్ అండ్ రెస్పాండెంట్‌కి మధ్య జరిగే డైరెక్ట్ కన్వర్జేషన్‌ని ఇంటర్వ్యూ మెథడ్ అని అంటాం. ఇదొచ్చేసరికి ఫేస్ టు ఫేస్ అయినా అవ్వచ్చు, లేదా ఫోన్‌లో అయినా అవ్వచ్చు, ఆన్‌లైన్‌లో అయినా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. బట్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే పర్సన్ యొక్క ఫీలింగ్స్, యాటిట్యూడ్స్, ఇంట్రెస్ట్, పర్సనాలిటీని అండర్‌స్టాండ్ జేయడమే దీని యొక్క మెయిన్ మోటో అండ్ మెయిన్ ఎయిమ్ గూడా. ఈ మెథడ్‌లో గూడా మనకి బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ మెథడ్ గురించి పెద్ద ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ఏం లేదు. అందుకే సింపుల్‌గా చెప్పేసాను. మీరు కూడా అంత కాంప్లెక్స్‌గా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్‌గా అర్థం చేసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. ఈ మెథడ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, డీప్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ జేయొచ్చు రెస్పాండెంట్ దగ్గర నుంచి. అండ్ ఇన్వెస్టిగేటర్ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఫ్లెక్సిబుల్ క్వెషన్స్‌ని గూడా అడగొచ్చు రెస్పాండెంట్‌ని. సో, దాన్ని బట్టి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వీళ్ళు రీచ్ అవుతున్నారా లేదా? ఫేస్ టు ఫేస్ వాళ్ళని క్వెషన్ జేసి క్లారిఫైడ్ అండ్ డీటెయిల్డ్ ఫార్మ్‌లో ఆన్సర్స్ అండ్ డేటాని గూడా కలెక్ట్ జేసుకోవచ్చు. లాంగ్వేజ్‌ని సిట్యుయేషన్‌కి బేస్ చేసుకొని మనమైతే యుటిలైజ్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్‌గా. అట్ ద సేమ్ టైమ్ ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ ఉంటుంది కాబట్టి, ఒక పర్సన్ యొక్క ఇంట్రెస్ట్, యాటిట్యూడ్స్ వీటన్నిటిని కూడా డైరెక్ట్‌గా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. కామన్‌గా ఆలోచించి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఇంటర్వ్యూ జరుగుతుందనుకో, ఎలా ఫీల్ అవుతారు? ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాం. మనకొస్తుందా? రాదా? ఇదే టెన్షన్‌లో మనకున్న స్కిల్స్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయడం మర్చిపోతూ ఉంటాం. అంతే కదా!
చాలామంది ఇదే జేస్తూ ఉంటారు. కొంతమంది అంటే మన కాన్ఫిడెన్స్ ఉన్నా సరే, ఆ సిట్యుయేషన్‌లో మనకేమవుతుందంటే కొన్నిసార్లు టెన్షన్, భయం వీటన్నిటి వల్ల సరిగ్గా స్కిల్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతాం. మనం సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేకపోతాం. మన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోవడం. ఇలాంటి సమ్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ మెయిన్‌లీ వేరొక ప్లేస్‌లో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఆ ప్లేస్‌కి ట్రావెల్ చేయాలి. సో, టైమ్ కన్స్యూమింగ్, ఎక్స్‌పెన్సివ్. అదే ఆన్‌లైన్ అనుకోండి నెట్‌వర్క్ ఇష్యూస్ ఇలాంటి సమ్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్, రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నంబర్ 5 క్వెషనైర్ మెథడ్. క్వెషనైర్ మెథడ్‌ని మనం యూజువల్లీ రీసెర్చెస్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రీసెర్చ్‌ని కండక్ట్ చేయాలనుకోండి. ఆ రీసెర్చ్‌ని కండక్ట్ చేయాలంటే శాంపిల్‌నయితే తీసుకుంటాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను కండక్ట్ చేయాలనుకున్న రీసెర్చ్ నీడిల్ స్టిక్ ఇంజరీ. అంటే హాస్పిటల్స్‌లో ఇమ్మీడియేట్‌గా నీడిల్స్ అనేవి ప్రిక్ అయిపోతూ ఉంటాయి కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇమ్మీడియేట్‌గా కాదు సారీ. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నీడిల్స్ అనేవి ప్రిక్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఆర్ వాళ్ళకి ఆ నీడిల్స్ ప్రిక్ అయినప్పుడు వాళ్ళేం చేస్తారు? వాళ్ళకున్న లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి? అనేది కనుక్కోవాలంటే నేను మెయిన్‌లీ నా యొక్క రీసెర్చ్ హాస్పిటల్‌లోనే చేయాల్సుంటుంది. బయట వాళ్ళ దగ్గర చేసినా దానికి పెద్ద యూజ్ ఉండదు. సో, నేను హాస్పిటల్‌లో ఒక ఐసీయూ స్టాఫ్‌ని శాంపుల్‌గా తీసుకున్నాను. సో, ఆ ఐసీయూ స్టాఫ్‌కి నేనేం జేస్తాను, కొన్ని క్వెషన్స్ ఈ నీడిల్ స్టిక్ ఇంజరీ మీద వితౌట్ ఎనీ నాలెడ్జ్ అంటే నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ జేయకుండా జస్ట్ ఒక సెట్ ఆఫ్ క్వెషన్స్‌ని ప్రిపేర్ జేసి శాంపుల్‌గా నేను సెలెక్ట్ చేసుకున్న ఐసీయూ స్టాఫ్‌కి ప్రీ టెస్ట్ అనేది కండక్ట్ జేస్తాను. కండక్ట్ జేసిన తర్వాత టెస్ట్ రిజల్ట్స్ అన్నీ గూడా కంపారిజన్ కోసం డేటా కలెక్ట్ జేసుకుంటా. నెక్స్ట్ నేను చేయాలనుకున్న రీసెర్చ్ స్టడీ పైన కంప్లీట్ నాలెడ్జ్‌ని స్టాఫ్‌కైతే ప్రొవైడ్ చేసి ఫర్దర్‌గా పోస్ట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. ముందు ఎవరికైతే ప్రీ టెస్ట్‌ని కండక్ట్ చేశానో వాళ్ళకే మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేసిన తర్వాత పోస్ట్ టెస్ట్‌ని కండక్ట్ చేస్తాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్‌కైతే కాదు. ఓకేనా? ప్రీ టెస్ట్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే పోస్ట్ టెస్ట్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రీ టెస్ట్‌లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా టెస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కండక్ట్ చేసే పోస్ట్ టెస్ట్‌లో ఆబ్వియస్‌లీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ఇట్ మళ్ళీ నేను అగైన్ సేమ్ టెస్ట్‌ని కండక్ట్ చేసినప్పుడు సూటబుల్ ఆన్సర్స్‌నయితే సెలెక్ట్ చేసుకుంటాను. సూన్ నేను బోత్ ప్రీ టెస్ట్ అండ్ పోస్ట్ టెస్ట్ పైన వచ్చిన ఆన్సర్స్‌ని రిజల్ట్స్ కింద తీసుకొని, వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ప్రీ టెస్ట్‌కెలా ఉంది, పోస్ట్ టెస్ట్‌కొచ్చేసరికి ఎంతవరకు ఇంప్రూవ్ అయింది, ప్రోగ్రెస్ ఏంటి అనేది కంప్లీట్‌గా టాలీ చేసుకొని, నా స్టడీలో అయితే ఇంక్లూడ్ చేసుకుంటాను. అర్థమైందా? మీకు ఈ క్వెషనైర్ మెథడ్ ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఈ రీసెర్చ్ స్టడీని ఎగ్జాంపుల్‌గా చెప్పాను. అంతకు మించి ఏం లేదు. క్వెషనైర్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ మనం క్వెషన్స్ ఇచ్చి అంటే ఒక సెట్ ఆఫ్ క్వెషన్స్‌ని రిటన్ ఫార్మ్‌లో ఇచ్చి, వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడం. ఇది దీని యొక్క సింపుల్ మీనింగ్. అర్థమైందా? మీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఈ క్వెషనైర్ మెథడ్ బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రం చూసుకుంటే చాలు మీరు. ఈ మెథడ్‌లో 2 టైప్స్ అయితే ఉన్నాయి. నేను మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి నా ఫైనల్ ఇయర్ రీసెర్చ్ స్టడీని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీకైతే చెప్పాను. ఇందులో ఉన్న 2 టైప్స్ ఏంటంటే క్లోజ్ ఎండెడ్ అండ్ ఓపెన్ ఎండెడ్. ఈ 2 టైప్స్ అయితే ఈ క్వెషనైర్ మెథడ్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఈ మెథడ్‌లో కూడా యాస్ యూజువల్ మనకి బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లో కాస్ట్. అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఎలా అంటే ఆల్రెడీ మనం ఏదైతే రీసెర్చ్‌ని కండక్ట్ జేయాలనుకుంటున్నామో, ఆ రీసెర్చ్‌కి సంబంధించి సాంపుల్ ప్రకారం కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని సెలెక్ట్ జేసుకుంటాం గదా! ఆ సెలెక్టెడ్ పీపుల్‌కి ఒకటేసారి నేను క్వెషన్స్ ఇవ్వగలను. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కాకుండా. అండ్ రెస్పాండెంట్స్‌కి టైం కూడా ఉంటుంది. ఆలోచించి ఆన్సర్స్ చేస్తారు. డిస్టెన్స్ ప్లేసెస్‌లో ఉన్న వాళ్ళు కూడా ఆన్‌లైన్ ద్వారా అయితే మనం రీచ్ అవ్వచ్చు. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటంటే రెస్పాన్స్ రేట్ అనేది చాలా లో ఉంటుంది. బికాస్ ఇది మనంతట మనం రీసెర్చ్‌ని కండక్ట్ జేస్తున్నాం కాబట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కూడా దీని మీద పెట్టాల్సుంటుంది. ఇఫ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, రెస్పాన్స్ రేట్ అనేది చాలా లో ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్‌లీ ఎవరైతే లిటరేట్ పీపుల్ ఉంటారో, వాళ్ళు మాత్రమే వీటికి ఆన్సర్స్ చేయగలరు. ఇల్లిటరేట్స్‌కి మనం పేపర్స్ ఇచ్చినా వేస్టే. వాళ్ళు ఆన్సర్స్ చేయలేరు. వాళ్ళు జస్ట్ చెప్పింది విని వాళ్ళేదైనా మాట్లాడగలరేమో గానీ, క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే పేపర్‌లో చేయలేరు కదా! సో, ఇదొక లిమిటేషన్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంది. అండ్ ఇందులో క్లారిఫికేషన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉండదు. బికాస్ మనం ఆల్రెడీ ఫిక్స్‌డ్ క్వెషన్స్ వాళ్ళకిచ్చేస్తాం కాబట్టి, వాళ్ళకి తెలిస్తే పెడతారు. లేదు అంటే దగ్గరగా ఉన్న, రిలేటెడ్‌గా ఉన్న ఆన్సర్స్‌నయితే చూజ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే, వాళ్ళనుకున్న ఆన్సర్స్ రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. క్లియరా క్వెషనైర్ మెథడ్? నౌ లెట్స్ మూవ్ టు అనదర్ లాస్ట్ మెథడ్ కేస్ స్టడీ మెథడ్.
కేస్ స్టడీ మెథడ్ అంటే ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక సింగిల్ పర్సన్‌ని లేకపోతే ఒక స్మాల్ గ్రూప్‌ని డీప్‌గా స్టడీ చేయడాన్ని కేస్ స్టడీ మెథడ్ అంటారు. డీప్‌గా స్టడీ చేయడం అంటే లైక్ పర్సనల్ హిస్టరీ, ప్రాబ్లమ్స్, ఎక్స్‌పీరియన్సెస్, బిహేవియర్ ప్యాటర్న్స్ ఏ టు జెడ్ కంప్లీట్‌గా ప్రతిదాన్ని డీటెయిల్‌గా అయితే కలెక్ట్ చేస్తారు ఈ కేస్ స్టడీ మెథడ్‌లో. ఈ మెథడ్‌లో గూడా మనకి బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అడ్వాంటేజ్ వచ్చేసరికి వెరీ రిచ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం కలెక్ట్ చేయగలము ఈ కేస్ స్టడీ మెథడ్‌లో. అండ్ పర్సన్‌ని ఫుల్‌గా అండర్‌స్టాండ్ జేయడానికి, న్యూ ఐడియాస్ అండ్ థియరీస్‌ని డెవలప్ జేయడానికి కేస్ స్టడీ మెథడ్‌ని మెయిన్‌గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఇన్ కేస్ స్టడీ మెథడ్. పారలెల్‌గా దీనికి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే మనం ఏదైనా ఒక పర్సన్ లేదా ఒక గ్రూప్ గురించి స్టడీ చేయడం అని చెప్పా కదా! కేస్ స్టడీ మెథడ్ అంటే. సో, ఒక పర్సన్ ఆర్ ఏ సింగిల్ గ్రూప్ గురించి కంప్లీట్ అండ్ డీటెయిల్‌గా స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, అది వాళ్ళ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. రిమైనింగ్ అనదర్ వేరొక పర్సన్‌కి అప్లై చేయడానికైతే పనికిరాదు. ఇదే డీపెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ దీంట్లో ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారుమా. ఒకరి గురించి కంప్లీట్‌గా స్టడీ చేసినప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద న్యూ థియరీస్ అనేవి అప్లై చేసుకోవచ్చు. బట్ అనదర్ పర్సన్‌ని తీసుకొని సేమ్ థియరీస్ అప్లై చేస్తుంటే అక్కడ వర్క్ కాదు. బికాస్ సమ్ క్వాలిటీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి కదా! ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌లో అన్ని క్వాలిటీస్ సేమ్ ఉండవు. ఏదో ఒకటి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరి మీదైతే స్టడీ చేసామో వాళ్ళ వరకు మాత్రమే ఆ స్టడీ పరిమితం అవుతుంది. నెక్స్ట్ అనదర్ పర్సన్‌కి ఆ స్టడీ యూజ్ అవ్వదు. ఇదే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. క్లియర్ కదా! త్రూ దిస్ మనకి మెథడ్స్ ఆఫ్ సైకాలజీ అనే టాపిక్ కంప్లీట్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్‌కి మీనింగ్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ అనేవి చెప్పాను. అవన్నీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్‌లో డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కంప్లీట్‌గా స్టడీ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మూవ్ టు అనదర్ టాపిక్. మై డియర్స్, యాస్ యూ ఆల్ నో దట్ సైకాలజీ అంటే ఏంటి? నథింగ్ బట్ హ్యూమన్ బిహేవియర్‌ని, మెంటల్ ప్రాసెసెస్‌ని స్టడీ చేసే ఒక సైన్స్. బేస్డ్ ఆన్ ఇట్ హ్యూమన్ బిహేవియర్ ఎలా ఫార్మ్ అవుతుంది? సింగిల్ ఫ్యాక్టర్‌తో అయితే హ్యూమన్ బిహేవియర్ అవ్వదు కదా! దీంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లైక్ బయోలాజికల్, సోషల్, కల్చరల్, ఎకనామిక్, ఫిజికల్ ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే హ్యూమన్ బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి. సో, కంప్లీట్‌గా హ్యూమన్ బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెస్‌ని అనలైజ్ చేయాలి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సైన్సెస్‌తో కలిసి వర్క్ చేయాల్సుంటుంది సైకాలజీ. ఇక ఇప్పుడు ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైన్సెస్ లైక్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఎకనామిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్సెస్ అండ్ మెడికల్ సైన్సెస్ వీటితో సైకాలజీకి ఏ విధమైన రిలేషన్‌షిప్ ఉంది? అండ్ సైకాలజీకి సంబంధించి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని ఈ సైన్సెస్ ప్రొవైడ్ చేస్తాయి అని చెప్పి ఇక్కడ మనమైతే చూద్దాం. ఫస్ట్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ ఎప్పుడైనా విన్నారా? రిమైనింగ్ సోషియాలజీ, ఎకనామిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్ ఇవన్నీ ఎంతో కొంత కామన్‌గా వినే సబ్జెక్ట్సే. సో, ఆంథ్రోపాలజీ అని ఎక్కడైనా విన్నారా? ఆంథ్రోపాలజీ ఈస్ నథింగ్ బట్ మదర్ ఆఫ్ బిహేవియరల్ అండ్ సోషల్ సైన్సెస్. దీన్ని మదర్ ఆఫ్ బిహేవియరల్ అండ్ సోషల్ సైన్సెస్ అని పిలుస్తూ ఉంటారు. వై? ఇది ఎక్కువ మెయిన్‌లీ కల్చరల్స్, బిలీఫ్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్ వీటిని స్టడీ చేయడం మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆంథ్రోపాలజీని మదర్ ఆఫ్ బిహేవియరల్ అండ్ సోషల్ సైన్సెస్ అని పిలుస్తూ ఉంటారు. ఇది సైకాలజీకి ఎలా యూజ్ అవుతుంది అనంటే, పీపుల్స్ యొక్క బిహేవియర్‌ని వాళ్ళు ఫాలో అయ్యే కల్చర్స్, ట్రెడిషన్స్, కస్టమ్స్ అవన్నీ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనే గ్రౌండ్ వర్క్ అంతా కల్చరల్ గ్రౌండ్ వర్క్ అంతా ప్రొవైడ్ చేయడానికి ఆంథ్రోపాలజీ సైకాలజీకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సోషియాలజీ. సోషియాలజీ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యే ఉంటుంది గదా! నథింగ్ బట్ సొసైటీ, పీపుల్, ఇండివిడ్యువల్స్, ఫ్యామిలీ ఇంతే గదా సోషియాలజీ అంటే. సైకాలజీ ఇండివిడ్యువల్స్ యొక్క బిహేవియర్‌ని స్టడీ చేస్తే, సోషియాలజీ కంప్లీట్ సొసైటీ యొక్క బిహేవియర్‌ని స్టడీ చేస్తుంది. సో, సోషియాలజీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ సైకాలజీ టు అండర్‌స్టాండ్ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఆన్ బిహేవియర్. మన బిహేవియర్ పైన సోషల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది సైకాలజీకి అర్థం చేసుకోవడానికి సోషియాలజీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సైకాలజీ అండ్ ఎకనామిక్స్. ఎకానమీ ఈస్ నథింగ్ బట్ ఇన్‌కమ్, స్పెండింగ్, ప్రొడక్షన్, కన్సంప్షన్, ఫైనాన్షియల్ డెసిషన్స్ వీటన్నిటి గురించి స్టడీ చేసే థింగే ఎకనామిక్స్ అని అంటాం. సో, సైకాలజీకి
ఎకనామిక్ బిహేవియర్‌ని మోర్ రియలిస్టికల్‌గా అర్థం చేసుకోవడానికి ఎకనామిక్స్ హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది? హౌ అనే డౌట్ మీకొచ్చే ఉంటుంది కదా! ప్రీవియస్‌గా ఎర్లియర్ పీపుల్ ఏమనుకునేవాళ్ళంటే హ్యూమన్స్ ఆల్వేస్ లాజికల్‌గా డెసిషన్ తీసుకునేవారు అని అనుకునేవారు. బట్ సైకాలజిస్ట్ ప్రూవ్ చేశారు. ఏమనంటే ఎమోషన్, స్ట్రెస్, వాళ్ళకున్న మోటివేషన్, పర్సనాలిటీ వీటి మీద అయితే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్నీ గూడా చేంజ్ అవుతూ ఉంటాయని సైకాలజిస్ట్ ప్రూవ్ చేయడం జరిగింది. సో ఎకానమీ అంటే ఏంటి? నథింగ్ బట్ తన యొక్క పీపుల్ యొక్క అంటే ఎవరైతే ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ఆర్ సొసైటీలో గ్రూప్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్. మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటే దాని మీద మన డెసిషన్స్ కూడా కొన్నిసార్లు బేస్ అయి ఉంటుంది. బికాస్ మనకేమైనా బెటర్ ఎఫర్ట్ చేయగలము అని అనుకుంటే మంచి డెసిషన్స్ ఫర్దర్‌గా మూవ్ అవ్వడానికి ఒక మనిషి ముందు స్టెప్ తీసుకుంటాడు. ఎప్పుడైతే లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉంటుందో తను అక్కడే ఆగిపోతూ ఉంటాడు. తనకది రాంగ్ తగదు అని తెలిసినా గానీ సమ్‌టైమ్స్ అక్కడే ఉండిపోవాల్సొస్తుంది. అందుకే ఎకనామికల్ బిహేవియర్‌ని మోర్ రియలిస్టికల్‌గా అర్థం చేసుకోవడానికి ఎకానమిక్ సైకాలజీకి హెల్ప్ చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు? నెక్స్ట్ మూవ్ టు అనదర్ వన్ బయాలజీ. బయాలజీ కంప్లీట్‌లీ స్టడీస్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ బాడీ ఫంక్షన్స్. అండ్ ఈ స్ట్రక్చర్ అండ్ బాడీ ఫంక్షన్స్ సైకాలజీకి ఎలా రిలేట్ అవుతాయి? ఏ విధంగా హెల్ప్ చేస్తాయంటే మన బిహేవియర్‌ని కంట్రోల్ చేయాలంటే ఏ ఆర్గాన్స్ రెస్పాన్సిబుల్ అవుతాయి? నథింగ్ బట్ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, హార్మోన్స్, సెన్స్ ఆర్గాన్స్ ఇవే కదా మన బిహేవియర్‌ని కంట్రోల్ చేస్తాయి. వీటన్నిటి గురించే కంప్లీట్‌గా బయాలజీ స్టడీ చేస్తుంది. That's why biology is going to explain physical bias of mental process to psychology. సైకాలజీకి ఫిజికల్‌గా జరిగే చేంజెస్ మెంటల్ ప్రాసెస్‌లో ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది కంప్లీట్‌గా బయాలజీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ సైకాలజీ అండ్ ఫిజికల్ సైన్సెస్. ఫిజికల్ సైన్సెస్ అంటే ఏంట్రా? నథింగ్ బట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇవి సైకాలజీకి ఎలా హెల్ప్ చేస్తాయి? వీటి వల్ల యూజ్ ఏంటి అనంటే ఎర్లియర్ సైకాలజిస్ట్‌కి తన యొక్క ఎక్స్‌పెరిమెంట్స్‌లో మెయిన్ ఇంపార్టెంట్ అయిన థింగ్సే ఈ ఫిజికల్ సైన్సెస్. అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని మెయిన్ బేస్‌గా అయితే తీసుకోవడం జరిగింది. వీటి వల్లే న్యూ ఇంటర్వెన్షన్స్, న్యూ డెవలప్‌మెంట్స్ అంటే దేనికోసం అనుకుంటున్నారు? ఇంకా ఈజీగా హ్యూమన్ మెమరీ, లెర్నింగ్, థింకింగ్‌ని అర్థం చేసుకోవడానికి న్యూ అడ్వాన్స్డ్ టెక్నిక్స్‌ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఫిజికల్ సైన్సెసే మోర్ రెస్పాన్సిబుల్ అయ్యాయి. సో దీస్ ఫిజికల్ సైన్సెస్ హెల్ప్ సైకాలజీ టు డెవలప్ మోర్ అండ్ న్యూ సైంటిఫిక్ అడ్వాన్సెస్ ఇన్ psychology. Next, psychology and medical sciences. This is the last one in this topic. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ మెడికల్ సైన్సెస్‌ని సైకాలజీలో ఎందుకు ఇంక్లూడ్ చేశారు? అండ్ ఇది సైకాలజీకి ఎలా హెల్ప్ చేస్తుందంటే, మెడికల్ సైన్సెస్ అంటే ఏంటి? మెయిన్‌గా హెల్త్ అండ్ డిసీజ్ గురించి స్టడీ చేసే సైన్సెస్‌ని మనం కంబైన్డ్‌గా మెడికల్ సైన్సెస్ అని అంటాం. అలాగే సైకాలజీ వచ్చేసరికి మెంటల్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్ గురించి ఇన్ డెప్త్‌గా అండ్ ఇన్ డీటెయిల్‌గా స్టడీ చేస్తుంది. ఈ 2 గనక కంబైన్డ్ అయితే మెడికల్ నాలెడ్జ్ అనేది సైకాలజీకి హెల్ప్ అవుతుంది. ఎలా? మెంటల్ డిజార్డర్స్‌ని సైకాలజీ ట్రేస్ చేస్తుంది కదా! సో, ఆ మెంటల్ డిజార్డర్స్‌కి కావాల్సిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అండ్ ఆ ట్రీట్మెంట్ ప్లాన్ అంతా గూడా మెడికల్ సైన్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్‌కి ట్రీట్మెంట్ అండ్ అండర్‌స్టాండ్ జేసుకోవడానికి ఈ మెడికల్ సైన్సెస్ సైకాలజీకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ కాంబినేషన్‌తో డెవలప్ అయిన సైకలాజికల్ స్టడీసే క్లినికల్ సైకాలజీ, అబ్నార్మల్ సైకాలజీ అండ్ సైకోథెరపీ. ఇవన్నీ కూడా క్లినికల్ సెట్టింగ్ అంటే హాస్పిటల్ సెట్టింగ్‌లో మనము పేషెంట్‌ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ టైప్ ఆఫ్ సైకలాజికల్ స్టడీస్ అన్నిటిని గూడా. మెయిన్‌లీ మెడికల్ సైన్సెస్‌ని కంట్రిబ్యూట్ చేసింది సమ్ ఇంపార్టెంట్ సైకాలజిస్ట్ అయితే ఉన్నారు. వాళ్ళ నేమ్స్ అయితే నేనిక్కడ మెన్షన్ చేస్తాను. మెయిన్‌గా మెడికల్ సైన్సెస్‌ని కంట్రిబ్యూట్ చేసింది ఎవరంటే ఫ్రోడ్, జంగ్, అడ్లర్ అండ్ రోగర్స్. ఈ సైకాలజిస్ట్‌లే మెడికల్ సైన్సెస్‌ని సైకాలజీలో కంట్రిబ్యూట్ చేశారు. త్రూ దిస్ మనకి రిలేషన్‌షిప్ ఆఫ్ సైకాలజీ విత్ అదర్ సబ్జెక్ట్స్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మూవ్ టు అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైకాలజీ ఇన్ నర్సింగ్. ఇదైతే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వై అనేది మనం ఇప్పుడు చూద్దాం. యాజ్ ఎ నర్స్ మనం మన డైలీ లైఫ్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్‌ని డీల్ చేస్తూ ఉంటాం. అంతే కదా! ప్రతి పేషెంట్ యొక్క బిహేవియర్, ఎమోషన్స్, థింకింగ్, రియాక్షన్స్ అన్నీ ఒకేలా ఉంటాయా? డిఫరెంట్ పర్సన్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్స్, ఎమోషన్స్, థింకింగ్, రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి, అండర్‌స్టాండ్ అవ్వాలి అనంటే సైకాలజీ మనకి చాలా చాలా నీడ్ ఉంటుంది. అండ్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కూడా. వై అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ అవర్ డైలీ రొటీన్ యాస్ ఎ నర్స్ అనేది వన్ బై వన్ చూద్దాం.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైకాలజీ నర్సెస్‌కి మైండ్, బాడీ రిలేషన్‌షిప్‌ని అర్థం చేసుకోవడంలో చాలా హెల్ప్ చేస్తుంది. బికాస్ మన మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ 2 కూడా క్లోజ్‌గా రిలేట్ అయి ఉంటాయి కదా! మనం ఎలాగో ఫిజికల్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలాంగ్ విత్ దట్ ఎమోషనల్ సపోర్ట్ కూడా ఎలా ఇవ్వాలి అనేది ఈ మైండ్ అండ్ బాడీ రిలేషన్‌షిప్ ద్వారా సైకాలజీ యాస్ ఎ నర్స్‌గా అర్థమయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ మెయిన్‌లీ సైకాలజీ నర్సెస్‌కి సెల్ఫ్ అండర్‌స్టాండింగ్ చేసుకోవడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఈ సెల్ఫ్ అండర్‌స్టాండింగ్ చేసుకోవడం వల్ల అవేర్‌నెస్ అనేది క్రియేట్ అయ్యి స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మనకి కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. మనకి నర్సింగ్ లైఫ్‌లో సెల్ఫ్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాలి. ఆ టైంలో మనల్ని మనం ఇంబాలెన్స్ అవ్వకుండా కాన్ఫిడెన్స్‌తో ప్రతి సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాలి అనంటే వన్ హాస్ టు అండర్‌స్టాండ్ హిస్ ఆర్ హెర్ సెల్ఫ్. ఓకేనా? ఇలా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సైకాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రీవియస్‌గా ఇంట్రోలో చెప్పాను కదా! మనం మన డైలీ లైఫ్‌లో యాస్ ఎ నర్స్‌గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్‌ని ట్రీట్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ పర్సన్స్‌ని డీల్ చేస్తూ ఉంటాం. అందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా! సమ్ పీపుల్ సమ్ టైప్ ఆఫ్ ఎమోషన్స్‌తో, సమ్ పీపుల్ సమ్ టైప్ ఆఫ్ బిహేవియరల్ ప్యాటర్న్స్‌తో, సమ్ పీపుల్ సమ్ టైప్ ఆఫ్ కల్చరల్ బిలీఫ్స్‌తో ఇలా ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి సైకాలజీ మనకి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక సైకియాట్రిక్ నర్స్ అనుకోండి. యాస్ ఎ సైకియాట్రిక్ నర్స్‌గా మనం అబ్నార్మల్ బిహేవియర్స్, అబ్నార్మల్ ఎమోషన్స్‌తో ఉన్న పర్సన్స్‌ని అర్థం చేసుకోవాలి అనంటే మనకి ఏ సబ్జెక్ట్ హెల్ప్ చేస్తుంది? ఏ టైప్ ఆఫ్ సైన్స్ మనకి హెల్ప్ చేస్తుంది? క్లినికల్ సైకాలజీనే మనకి పేషెంట్స్ విత్ అబ్నార్మల్ బిహేవియర్స్, ఎమోషన్స్‌తో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవడానికి, ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? సో, ఈ విధంగా కూడా సైకాలజీ మనకి మెంటల్లీ డిస్టర్బ్డ్ పేషెంట్స్‌ని డీల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్‌లీ అడ్జస్ట్‌మెంట్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక న్యూ ప్లేస్‌లో వర్క్ చేయడానికెళ్లారనుకోండి. అంటే న్యూ హాస్పిటల్ సెట్టింగ్‌లో వర్క్ చేయాలి. అక్కడ మీరు అడ్జస్ట్ అవ్వాలి అనంటే ఇట్ విల్ బి టేక్ సమ్ టైమ్. అంతే కదా! అలాగే పేషెంట్స్ కూడా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్‌తో అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం అనేది పడుతూ ఉంటుంది. ఈ టైంలో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి అరైజ్ అవ్వకుండా మనల్ని మనం సెల్ఫ్ అండర్‌స్టాండ్ చేసుకోవడంలో అచీవ్ అయ్యేలాగా చేసి ఎమోషనల్లీ స్టెబిలైజ్ చేసి అండ్ సపోర్టివ్‌గా కరెంట్ ఎన్విరాన్మెంట్‌కి అడ్జస్ట్ అయ్యేలా చేస్తుంది. అండ్ అట్ లాస్ట్ నెంబర్ 6 ఎఫెక్టివ్ కౌన్సెలింగ్. పేషెంట్స్‌కి ఫిజికల్ ట్రీట్మెంట్‌తో పాటు ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. త్రూ దిస్ మనం హోలిస్టికల్లీ పేషెంట్‌కి కేర్ అనేది అందివ్వగలుగుతాం. మన యొక్క ట్రీట్మెంట్‌తో సైకలాజికల్ సపోర్ట్‌ని కూడా యాడ్ చేయడం ద్వారా. ఇలా కౌన్సెలింగ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే పేషెంట్స్‌లో మోటివేషన్, హోప్ అనేది డెవలప్ అయ్యి ఈజీగా తనకున్న ఏదైతే ఆన్‌గోయింగ్ ఇల్‌నెస్‌తో తను బాధపడుతూ ఉన్నారో ఆ ఇల్‌నెస్‌ని ఓవర్‌టేక్ చేసుకొని నార్మల్ ప్రీవియస్‌గా ఏ విధమైన లైఫ్‌నైతే లీడ్ చేశారో ఆ లైఫ్‌ని లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? సైకాలజీ మన నర్సింగ్‌లో ఎంత ఇంపార్టెంట్ అని? ఓవరాల్‌గా చెప్పాలి అంటే బేసిక్‌గా సైకాలజీ మెయిన్‌లీ థెరప్యూటిక్ నర్స్ పేషెంట్ రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ట్రస్ట్, కమ్యూనికేషన్ అండ్ ట్రీట్మెంట్ అవుట్‌కమ్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా? ఆర్ యూ ఆల్ క్లియర్ మై డియర్స్? దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. నౌ మనమైతే సైకాలజీ మన డైలీ లైఫ్‌లో ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. నర్స్ కాదు, పేషెంట్ కాదు, స్టూడెంట్ కాదు. అసలెవరు కాదు. ఎలాగా డిఫరెన్షియేట్ చేయకుండా జస్ట్ జనరల్‌గా యాస్ ఎ కామన్ పర్సన్‌గా సైకాలజీ మన డైలీ లైఫ్‌లో మనకెలా యూజ్ అవుతుందో చూద్దాం. మనం జనరల్‌గా ఏదైనా చేసినప్పుడైనా, ఆలోచించే విధానంలో అయినా ఇది సైకలాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ ఇలా అయితే ఏం అనుకోము. యాస్ ఎ కామనర్‌గా మనం మామూలుగా ఏదో ఒకటి ఆలోచించి చెప్తూ ఉంటాం. బట్ అదంతా గూడా మనకి సైకలాజికల్ థింకింగ్ అనమాట. సో, ఈ సైకలాజికల్ థింకింగ్ ప్రాక్టికల్‌గా మనకి డైలీ లైఫ్‌లో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను. నాకేదైనా గోల్ రీచ్ అవ్వాలి. నేనేదన్నా అచీవ్ చేయాలి అనంటే సైకాలజీ నాకు మోటివేషన్‌ని పెంచి ఫోకస్ మెయింటైన్ చేయడాన్ని ఎలాగో నేర్పిస్తుంది. ఏ విధంగా మోటివేట్ చేస్తుంది? సైకాలజీ అంటే ఏదైనా థింగ్ వచ్చి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందా? ఓకే. నువ్వు చేయగలవు. నువ్వు చెయ్యి అంటూ మోటివేట్ చేస్తుందా? చేయదు కదా! నేనేం చేస్తున్నాను నాలో నేనే. ఐ హావ్ టు డూ. ఐ హావ్ టు విన్. ఐ హావ్ టు అచీవ్. ఈ విధమైన నాలో నేను కొంచెం సెల్ఫ్ మోటివేట్ చేసుకొని నేను ఆ పని చేసేలా చేస్తూ ఉంటాను. అర్థమైందా ఇప్పుడు? ఈ విధంగా సైకాలజీ మనలో మోటివేషన్ అనేది పెంచుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్స్ రాకుండా క్లియర్‌గా కమ్యూనికేట్ చేయడంలో గూడా ఈ సైకాలజీ హెల్ప్ చేస్తుంది. అంటే సేమ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేయడం, వాళ్ళ బాధని అర్థం చేసుకొని మనం మాట్లాడడం. లేదు ఎదుటి వ్యక్తి అసలు ఏం బాధపడుతున్నాడో గూడా తెలియకుండా మనం సంబంధం లేకుండా మాట్లాడామనుకోండి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా! కామనే అది. సో,
మిస్‌అండర్‌స్టాండింగ్స్ రాకుండా క్లియర్‌గా కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ రిలేషన్‌షిప్స్ అది ఒక ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ, కమ్యూనిటీ ఏదైనా కావచ్చు. ఎందులో అయినా సరే రిలేషన్‌షిప్స్‌లో పేషెన్స్, ఎంపతి అండ్ అండర్‌స్టాండింగ్‌ని డెవలప్ చేయడానికి సైకాలజీ యూజ్ అవుతుంది. మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా! సో, ఆ వర్క్ ప్లేస్‌లో టీమ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, టీమ్ వర్క్, లీడర్‌షిప్ అండ్ అడ్జస్ట్‌మెంట్ ఇవన్నీ గూడా ఇంప్రూవ్ చేస్తుంది సైకాలజీ. టీమ్ వర్క్ జేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ లీడర్‌కి లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోయినా, లీడర్‌షిప్ క్వాలిటీస్ సరిగ్గా లేకపోయినా అక్కడ టీమ్ వర్క్ అవ్వదు. లీడర్‌షిప్ అనేది నడవదు. అర్థమవుతుందా? సో, ప్రాపర్ టీమ్ వర్క్ అండ్ లీడర్‌షిప్ అనేది సైకాలజీ ఇంప్రూవ్ చేస్తుంది. మెయిన్‌లీ ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది కదా! ఆ టైంలో మనకి మన స్ట్రెంగ్త్స్ ఏంటి? వీక్‌నెసెస్ ఏంటి? ఎలా ఉన్నాయి? ఏంటి? నేనేం చేయగలను? ఏం చేయలేను? వీకర్ సెక్షన్స్‌ని ఎలా ఫోకస్ చేసి స్ట్రాంగర్ సెక్షన్స్ లాగా మార్చుకోవాలి. అలాంటి థింగ్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసి మనకైతే మన యొక్క మెంటల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి సైకాలజీ హెల్ప్ చేస్తుంది. ఇప్పటికి అర్థమైందా అసలు సైకాలజీ మన డైలీ లైఫ్‌లో ఎలా హెల్ప్ చేస్తుందని? అండ్ ఎమోషన్స్‌ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇమ్మీడియేట్‌గా కోపం వచ్చేయడం, ఇమ్మీడియేట్‌గా ఏడ్చేయడం ఇలాంటి ఇంబాలెన్సెస్ లేకుండా ప్రతి సిట్యుయేషన్‌ని స్ట్రాంగ్‌గా హ్యాండిల్ చేయడానికి సైకాలజీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి హెల్ప్ చేస్తుంది. ఇదంతా కూడా సైకాలజీ. సైకాలజీ అనేది ఏదో బయటది కాదు. మనలో మనకి ఉండేదే. ఓకేనా? మనలో మనం ఎలా మోటివేట్ జేసుకోగలుగుతున్నాం, మన నుంచి ఎదుటి వాళ్ళకి ఏమైతే కౌన్సెలింగ్స్ అయినా, ఏదైనా చెప్తూ ఉన్నా, కమ్యూనికేట్ అవుతూ ఉన్నా, ఏం జేస్తున్నాం ఇదంతా కూడా సైకలాజికల్ థింగ్‌లోకే వస్తుంది. అంతే తప్ప వేరే ఎవరో వచ్చి సైకాలజీ అన్న బోర్డేసుకొని మనకేం చెప్పరు. త్రూ దిస్ మనకి యూనిట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్‌కి కూడా రీసెంట్ కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వలేదు. ఐ యామ్ సారీ ఫర్ దట్. నేను త్వరలోనే అందరి కామెంట్స్‌కి రిప్లైస్ ఇస్తాను. అండ్ ఏపీఎన్‌సెట్ కూడా రాబోతుంది కదా! దానికి సంబంధించి సీరీస్‌ని కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. టెస్ట్ సీరీస్ అలాంగ్ విత్ ప్రాక్టీస్ సెట్స్ కూడా నేను యూట్యూబ్‌లోనే అప్‌లోడ్ చేస్తాను. ఫాలో అవ్వండి. మీకు కావాలంటే టెలిగ్రామ్‌లో పీడీఎఫ్ ఫార్మ్స్‌లో కూడా అప్‌లోడ్ చేస్తుంటాను. ఆల్ ది బెస్ట్ మై డియర్స్. యూనిట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి ప్యారలెల్‌గా నోట్స్ వీడియో కూడా అప్‌లోడ్ చేసేస్తా. బాయ్. హావ్ ఎ నైస్ డే.